అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృప చొప్పున ఆయన ఇచ్చినటువంటి అవకాశం చొప్పున మనము సారిసారిగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన సేవలో కొనసాగిపోవడానికి ఇచ్చినటువంటి ధన్యతకై అందరం మరి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన శుక్రవారం ఆరాధన ఎంతో క్రమంగా జరిగేది. మన యొక్క సంఘములలో దేవుడు మనకిచ్చిన పరిచర్యలలో చక్కగా ఆరాధన చేసేటువంటి వారం. కానీ ఈ కరోనా వైరస్ అనేటువంటిది ఈ ప్రపంచమును ఏలతా ఉంది. దాని కారణాన మనము సంఘముగా కూడి ప్రార్థించలేనప్పటికీ, ఆ అవకాశం మనకి లేనప్పటికీ, మనమున్నటువంటి ఆ గృహములలోనే మనం ఎక్కడైతే నివాసం చేస్తా ఉన్నామో, ఎక్కడైతే మనము దేవుని సన్నిధిలో ఉంటున్నామో, ఎక్కడైతే మనం ఒక గృహానికి కట్టుబడి ఉన్నామో ఆ ప్రాంతాలలోనే ఉండి దేవుని మహింపరచాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సజీవంగా ఉంచినటువంటి దేవునికి ఒకసారి స్తోత్రములు చేస్తూ పైకి లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రారంభిస్తూ ఉంటుండగా కూడికను దేవుడు తన ఆత్మతో నడిపించులాగిన ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరలా ప్రభు మేమందరము కలిసి మేము 6 వ్యక్తులుగా మీ పాద సన్నిధికి వచ్చి మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, మా ప్రియులైనటువంటి వారు స్త్రీలు పురుషులు అనేక మంది అనేక ప్రాంతాల్లో ఉండి ఈ యొక్క యూట్యూబ్ ద్వారాను ఫేస్బుక్ ద్వారాను దీనిని వీక్షిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆరాధనలో పాలు పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరితో నాయనా నీ పరిశుద్ధాత్మ సహవాసం ఉంచి చక్కగా ఆత్మీయతలో నడిపించండి. మాకు మంచి యోగ్యమైన జీవితం మీరు అనుగ్రహించండి. ఇప్పుడు ప్రభా ఈ కూడికను ప్రారంభిస్తూ ఉంటుండగా నీ మహిమగల హస్తం మా పైన ఉంచండి. నీ పరిశుద్ధాత్మ కార్యములు మా పట్ల జరిగించండి. మేము పాటలు పాడుతూ ఉంటుండగా చక్కటి స్వరాలను మాకు అనుగ్రహించండి. అలాగే ప్రభు వాయిద్యములు వాయిస్తున్నటువంటి సందీప్ను బట్టి సాజిత్తును కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారు కూడా నీ సన్నిధిలో పనిముట్లుగా వాడబడుతున్నారు. వారికి ఇచ్చినటువంటి తలంతులను నీ మహిమార్థమే ఉపయోగించుటకు వారిని ఆత్మతో అభిషేకించండి. అలాగే ప్రభు నైనా నీ వర్తమానం విత్తుతూ ఉంటుండగా నీ ప్రసన్నత మా పైన ఉంచండి. మమ్మలను మరుగుపరచండి. నీ ప్రత్యక్షత కనపరచండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే మాకు తెలివిని జ్ఞానమును అనుగ్రహించి నీ వాక్కును చక్కగా అందించి ప్రజలందరినీ తృప్తిపరిచేటువంటి ఆ భాగ్యమును మాకు అనుగ్రహించుమని, నీ రాకడకు సిద్ధపరచుమని, ఎవరైతే ప్రభు ఏ ప్రదేశాల్లో ఉండి ఈ యొక్క ప్రోగ్రామ్ని చూస్తూ ఉన్నారో, ఈ ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నారో వారందరిపైన కూడా మీ దృష్టి ఉంచండి. మీ కను దృష్టి ఉంచితే ప్రభు మా జీవితాలు మారుతాయి. మేము ఆశీర్వాదం అనేటువంటి నీ యొక్క పరిశుద్ధతలోకి నాయన దిగుతాం. కనుక ప్రభు మమ్మల్ని మీ ఆత్మతో అభిషేకించండి. బిడ్డలందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ఈ కూడిక ద్వారా మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ప్రారంభిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం, పాటలు పాడుకుందాం. పాట అనౌన్స్ చేయండి. రేయి పగలు నీ పద సేవే అనే పాట పాడుకుని దేవుని మహింపరుద్దాం. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే ఆదుకోట కొండయు నీవే సాటి లేని దేవుడ నీవే ఆదుకోట కొండయు నీవే రేయి పగలు నీ
రెండవ పాట 98వ పాట అన్ని నామముల కన్నా పైన. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగిన యేసు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది
అందరూ నన్ను విడిచిన అనేటువంటి పాట పాడుకుని దేవుని మహిమపరచుదాం. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి. నా లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి. వ్యాధులు నన్ను గుర్తినా, బాధలు నన్ను గుర్తినా, వ్యాధులు నన్ను గుర్తినా, బాధలు నన్ను గుర్తినా. నా కొండయు నీవే, నా కొండయు నీవే, నా కొండగా నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కొండయు నీవే, నా కొండగా నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి. నీవు నన్ను కొట్టితివి, నీవు నన్ను భయపెట్టనివి. నీవు నన్ను కొట్టితివి, నీవు నన్ను భయపెట్టనివి. నా తోడు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా తోటయు నీవే, నా కొండ నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తోడు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కగా పాటలు పాడి
దేవుని మహింపరిచారు. మీకు దేవుని ప్రశస్త నామములో దేవుని యొక్క సేవకునిగా శుభాలు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వాక్య భాగాన్ని చదువుకుందాం. వాక్య భాగాన్ని మనము ప్రతి వారం చదువుకున్న రీతిలోనే 91వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి ప్రమీల గారిని నేను ఆహ్వానిస్తా ఉన్నాను. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునయును. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎదురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుపట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. వాక్యం మన వెనుకడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. సహోదరి చక్కగా వాక్యాన్ని ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదివి వినిపించారు. ఆమె కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనము దేవుని మహాకృప చొప్పున ఆయన చూపించినటువంటి మహా గొప్ప ప్రేమ చొప్పున సజీవంగా ఉన్నాం. ఈ లోకంలో అనేక మంది శ్రమల పాలై ఉన్నారు. ఒక వైరస్ కంటికి కనిపించినటువంటిది ఎంతగానో జనాంగాన్ని బలహీనపరుస్తూ అనేక రోగములకు గురి చేస్తూ వ్యాధి బాధలు కలుగు చేస్తూ వేధిస్తున్నటువంటి సమయం ఇది. అయితే చాలామంది కోలుకుంటా ఉన్నారు. దేవుని ప్రేమ, చక్కటి వైద్యం చేస్తూ ఉన్నారు. చక్కగా ప్రజలందరికీ ఎవరైతే ఆకలి దప్పుల్లో ఉన్నారో, ఎవరైతే ఆపదల్లో ఉన్నారో వారందరికీ ప్రభుత్వం ఆయా రీతిలుగా సహాయం చేస్తూ ఉన్నారు. వారిని బట్టి కూడా నేను దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. అదే రకంగా అనేక మంది కలిగిన వారు కానీ, లేమి గలవారు కానీ అనేక మంది సహాయాలు కూడా అందిస్తూ ఉన్నారు. మనం చాలా చోట్ల న్యూస్లో కానీ ఎక్కడైనా చూస్తే మనకు అది అర్థమవుతుంది. వారిని బట్టి కూడా నేను దేవుని మహిమపరుస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి మనమైతే ఈ దుబాయ్ దేశంలో ఉన్నాం. అంతకంటే నిజానికి మనం సురక్షితంగా ఉన్నామనే చెప్పుకోవాలి. ఇక్కడ కూడా లేదని కాదు, ఇక్కడ కూడా ఆ యొక్క వైరస్ అనేటువంటిది ప్రబలుతానే ఉంది. మనల్ని ఆ వైరస్కు గురి చేయకుండా దేవుని యొక్క కాపుదలిచ్చి మనల్ని నడిపిస్తా ఉన్నాడు. కనుక దేవునికి మనం ఎంత స్తోత్రములు చేసినా, స్తుతి ఆరాధన చేసినా కూడా చాలా తక్కువే. కనుక దేవుని ఆరాధించుట మంచిది. ఆమేన్.
ఆమేన్. దేవుని ఘనపరచుట మంచిది. ఆమేన్. దేవుని స్తుతించి ఆరాధించి ఆయనను పొగడటం మంచిది. ఆమేన్. ఎందుకనంటే నాకున్నటువంటి శక్తి గాని, నాకున్నటువంటి బలము గాని, నాకున్నటువంటి తెలివి, జ్ఞానము, వివేకాలు ఏవి కూడా దేవుని సన్నిధిలో ఎక్కువ కాదండి. దాన్ని బట్టి మేము జీవించట్లేదు. ఆయన ఇచ్చేటువంటి ప్రేమ, ఆయన ఇచ్చేటువంటి కృప, ఆయన ఇచ్చేటువంటి సర్వస్వము, దానిని బట్టి మనం క్షేమంగా ఉన్నాం. కనుక చిన్న పల్లవి పాడుకుంటూ దేవుని ఆరాధన చేద్దాం. అందరూ లేచి నిలబడండి. మీకు ఒకవేళ ఎక్కడైనా అవకాశం ఉన్నది, నేను నిలబడి స్తుతించగలను అనేటువంటి వారు ఎవరైనా మరి సిద్ధంగా ఉన్నట్లయితే దయచేసి అందరూ కూడా మరి ఈ పాటతో ఏకీభవిస్తూ ఈ యొక్క చరణం దేవుణ్ణి మహిమపరచాలని మీ అందరినీ కూడా వేడుకుంటూ ఉన్నాను. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, ప్రైజ్ ద లార్డ్. ఓకే, జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీవే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక చావెవై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక చావెవై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు
మమ్ములను నా ప్రభు సజీవంగా ఉంచిన దేవుడా మీకు స్తోత్రములు. నువ్వు సర్వోన్నతుడవు, నువ్వు సర్వశక్తిమంతుడవు, నీవు జీవాధిపతివి, నువ్వు సజీవుడవు నాయనా. నాయనా నా ప్రభు, నువ్వు నా ప్రభువు, నా కోటవు, నా శైలము, నా దుర్గము, నా కొండ, నా కోట. నాయనా నువ్వు సర్వస్వము అయినటువంటి దేవుడు. 10,000 మందిలో అతి కాంక్షణీయుడా, అతి శ్రేష్ఠుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. ఆశ్చర్యకరుడవు, ఆలోచన కర్తవు, నిత్యుడకు తండ్రికి సమాధానకర్తయకు అధిపతి, నీకు స్తోత్రములు నాయనా. నీ ప్రభు, నీ నామము గొప్పది, నీ నామము స్తుతించగలిగినది. నీ నామము ద్వారానే మాకు సౌఖ్యము, సుఖము, సంతోషము, ఆనందము తండ్రి. నీవు లేకపోతే మేము లేము నాయనా. పైన ఆకాశం అందే గాని, నైనా క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ ఎందనే గాని ప్రభు నీ నామమును మాత్రమే స్తుతించగలము. ప్రభా నాయన, మేము మీరు కాకుండా మేము ఎవరిని మహిమపరచలేము తండ్రి. మీకంటే మాకు ఎవరు ఎక్కువ కాదు తండ్రి. మీరు మాత్రమే నా దేవుడవు తండ్రి. నన్ను పరిపాలించే పరిపాలకుడా స్తోత్రం. మమ్మలను కాపాడే కాపరి మీకు స్తోత్రం. మమ్మలను నీ యొక్క కౌగిటిలో చేర్చుకునే ప్రేమమయుడా స్తోత్రము తండ్రి. మమ్మలను పోషించే పోషకుడా స్తోత్రము తండ్రి. మీరే సహాయం చేయండి, మీరే సహాయం చేయండి, నడిపించండి. గ్లోరీ. ఈ సమయంలో పాల్ రమణ గారు ప్రార్థనలో నడిపించవలసిందిగా నేను వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. గ్లోరీ. పరిశుద్ధుగా పరిశుద్ధుగా ఆహారకర్తను నేను ప్రభువా యేసయ్యానికి వందనములు స్తోత్రములు చెల్లి. గత వారం అంతా మీరు ఎక్కడ సాటి కింద మమ్మల్ని కాపాడినందుకు చెల్లిస్తున్నాం. ఇది దేవా, ఎన్నో రకరకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ తండ్రి ప్రేమ మీ ఒక్క రెక్కల సాటి కింద కోడి తన పిల్లల్ని ఎలా కాపాడుతుందో అంతగా మిక్కిలి మమ్మల్ని కాపాడి మమ్మల్ని చెల్లిస్తున్నాం. నా రక్షకర్తైన ప్రభువా, మా స్తుతులకు ఆశించండి యెహోవా. నిన్న నేడు నిరంతరం యేసునాథా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నా రక్షకర్తైన ప్రభువా, ఇదిగో తండ్రి ఈ మధ్యాహ్న సమయంలో మాకు విధంగా కూడి మేము ఆనందించిన అవకాశానికి లెక్కలేదు. ఇదిగో తండ్రి రత్నరాజు గారిని తండ్రి ప్రభా, ఇది మమ్మల్ని నైపుతున్న విధానానికి లెక్కలేదు. మిమ్మల్ని ఆరాధించడానికి ఈ సన్నిధికి నుంచి తండ్రి కొనియాడటానికి మరి ఆనంద లేదు ప్రేమ. మీ ప్రేమను బట్టి, మీ త్యాగను బట్టి, మీ దయను బట్టి మాత్రమే తండ్రి ప్రేమ. మీరు నా చూపులు ఉన్నామంటే మీ దయ ప్రేమ. మీరు ఎక్కడ నేను స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసునాథా, ఇదిగో తండ్రి ఆ మీ బలహీనతను ప్రేమ ఇంకా తండ్రి ప్రేమ ఈ దాసులు ఇచ్చిన అక్షర కృప తోడించి ఈ వాక్యం చేసి తండ్రి ప్రేమ ఈ వాక్యం తండ్రి ప్రేమ ఇంకా బలపరిచి ప్రేమ ఎవరెవరు ఇస్తున్నారు పరిశుద్ధాత్మ సహాయంతో వాక్సు నీ వాక్సు మాట్లాడుతున్నా ఆయన మీలో ఉండి తండ్రి ప్రేమ ఆ వాక్సు మీరే ఉండగా మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేసి మీ కృపతో ఆయన మాట్లాడుతూ మీ వాక్సులో బలపరిచి మీ పరిశుద్ధాత్మ శక్తం ముందుకు నడిపించుకోవాలి. ఆ బిడ్డలు ప్రార్థన చేర్చుకోమని చూడండి. సమయంలో ప్రార్థించినటువంటి సహోదరులు పాల్ రమణ గారిని బట్టి దేవుని మహిమపరుస్తా ఉన్నాను. హల్లెలూయా. వారికి నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. గ్లోరీ. హల్లెలూయా. ఈ దినాన మరి ఒక వాక్యాన్ని మనం ధ్యానించేద్దాం. గత ఆదివారము ఈస్టర్ సందర్భంగా దేవుడు అయినటువంటి మన యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువలో ఆయన పలికినటువంటి 7 మాటల కొరకు కొంత ధ్యానం చేశాం. మిమ్మల్ని అందరినీ దేవుని మాటలతో తృప్తిపరిచిందని పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలు పలికించినట్లుగా మనం అనుకుని దానిని అంగీకరించినందుకు మీ అందరిని బట్టి నేను దేవుని మహిమపరుస్తా ఉన్నాను. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి నా దేవుని జనాంగమా, మీరు ఈ సమయంలో పనుల్లో ఉండి ఉండవచ్చు, లేకపోతే మీ యొక్క గృహాల్లో ఉండి ఉండవచ్చు. ఎక్కడున్నా సరే ఈ ఆరాధనలో మీరు పాల్గొంటూ ఉన్నారంటే దేవుని కృప మీకు తోడై ఉందని. అనేకమైనటువంటి సంఘాల్లో ఆరాధన జరగవలసిన సమయం ఈ గల్ఫ్ ప్రాంతాల్లో
ప్రత్యేకించి దుబాయ్ దేశంలో కూడా మనం ఎంతో ఉజ్జీవంగా అనుదినము అనగా ప్రతి శుక్రవారము మనం ఆరాధించే వాళ్ళం, ఎంతగానో దేవుని మహింపరిచేవారు, సంఘముగా కూడి అనేక మంది కొరకు విజ్ఞాపనలు చేసేటువంటి వారు. కానీ మనకున్నటువంటి ఈ అవాంతరము అనగా ఒక వైరస్, అది కంటికి కనిపించనిది. కంటికి కనిపించేది ఏదైనా సరే మనము దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉంటాం. కంటికి కనిపించినటువంటి ఒక వైరస్ మానవుని ఏం చేస్తూ ఉన్నదంటే బలహీనపరుస్తూ ఉన్నది. కనుక దాని కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన ఇండియా ప్రాంతంలో అయితే దైవజనులు అనేక మంది ఉపవాసం ఉండి కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. అలాగే దుబాయ్ దేశంలో కూడా, ఇంకా అనేక గల్ఫ్ ప్రాంతాల్లో కానీ లేకపోతే యూరోపియన్ కంట్రీస్లో కానీ ఉన్నటువంటి దైవజనులు కూడా చాలా మంది విశ్వాసులు అందరూ కలిపి దేవుని ఆరాధన చేస్తూ ఆయన స్తుతిస్తూ ఆయనను వేడుకుంటూ ఉన్నారు. ఈ అవాంతరము నుండి, ఈ అడ్డంకి నుంచి, ఈ ఘోరమైన పరిస్థితుల నుండి తప్పించమని మరి ప్రార్థిస్తూ ఉంటుండగా దేవుడు తన మహిమనిచ్చి, తన యొక్క కృపనిచ్చి, చక్కటి ఆధ్యాత్మిక జీవితాన్ని ఇచ్చి మరలా మనం మన యొక్క పనుల్లో మనం నిమగ్నమయ్యేలాగున దేవుని ఇంతకంటే ఎక్కువగా తెలుసుకున్న వారితో పాటుగా నూతనముగా ఈ వైరస్ ద్వారా ఎంతమంది అయితే నూతనముగా మరలా నేను కూడా దేవుడిని స్తుతించాలి, ఆరాధించాలని దేవునిలోకి వచ్చినటువంటి వారు అనగా మారు మనసు పొందుకొని దేవుని కృపలో బాప్తిస్మం పొందుకోవడానికి సిద్ధపడినటువంటి వ్యక్తులతో కలిసి మనం స్తుతించేటువంటి దినం వస్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనమందరం ఎదురు చూద్దాం. కొన్ని వారములుగా మనం పరమగీతముల యొక్క గ్రంథాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరమగీతముల గ్రంథము అనగా మరి ఒకసారి నేను సెలవిస్తా ఉన్నాను. ప్రతి వారము నేను చెప్తానే ఉన్నాను. మరలా ఈ వారం కూడా దానిని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎందుకనంటే మన సంఘములో ఉన్నటువంటి బిడ్డలే కాదు కానీ ఇంకా మిగతా వారు కూడా అనేక మంది ఈ ప్రోగ్రామ్ను వీక్షిస్తూ ఉంటారు కనుక, ఈ ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నారు కనుక వారికి కూడా తెలియబడటం అనేటువంటిది శుభ సూచనకరమని నేను భావిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అందుకే మరి ఒకసారి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, పరమ గీతములు అనగా పరము అనగా పరలోకము, గీతము అనగా పాట, అంటే పరలోకపు పాట. పరలోకపు పాట, సాంగ్ ఆఫ్ హెవెన్ అనగా ఇది పరలోక పాట. పరలోకములో ఏ పాట వినిపిస్తా ఉన్నదంటే సంఘము సిద్ధపడటానికి అవసరమైనటువంటి యోగ్యతలు ఇందులో రాయిస్తూ ఇది ఒక పాటగా సొలొమోను రాసినటువంటి గ్రంథము అయినటువంటి పరమగీతాలలో మనకు బోధిస్తూ అనుదినము దానిని జ్ఞాపకం చేస్తూ ఎత్తపడటానికి సంఘము ఏ రీతిగా సిద్ధపడాలి, ఏ రీతిగా సంఘము సిద్ధపడుతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి అనేటువంటి కోరికతో ఉండవలసినదిగా ఈ గ్రంథం మనకు తెలియజేస్తా ఉన్నది. సొలొమోను తన ప్రియురాలను చూసి అనేక విధాలుగా పొగిడాడు. నారీ సుందరిమణి అని ప్రస్తావిస్తూ, నీవు చాలా అందగత్తెవు, నీవు చాలా విశాలముగా ఎగిరేటువంటి దానిగా కాకుండా ఒక ఇరుకులని ఉంటూ దేవుని ప్రార్థించేదానివని దేవుడు గణపరుస్తూ ఉన్నాడు. దేవుణ్ణి గణపరుస్తూ ఉండటానికి సంఘాన్ని సూచనకరంగా చూపిస్తా ఉన్నాడు. అయితే మనం చాలా విషయాలు ఈ యొక్క గ్రంథంలో ధ్యానించాం. నా పావురము నిష్కలంకురాలు, నా పావురము పేటు బీటలను ఆశ్రయించేటువంటిది అనేటువంటి మాటలు కూడా మనం నేర్చుకున్నాం. బండ సందుల్లో ఎగురు నా పావురమా అనేటువంటి మాటలు కూడా నేర్చుకున్నాం. చాలా దినాలు మనం ధ్యానం చేసాం. అలాగే ఈ రోజును కూడా మరి యొక్క వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను భావిస్తా ఉన్నాను. కనుక పరమగీతముల గ్రంథము యొక్క మొదటి అధ్యాయం చూడగలిగినట్లయితే 9వ వచనము ప్రియమైనటువంటి వారు చదవవలసిందిగా నేను మనం చేస్తా ఉన్నాను. పరమగీతముల గ్రంథం మొదటి అధ్యాయము 9వ వచనం ఒకటి మాత్రమే. నా ప్రియురాలా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను అని ఈ మాట చెప్తా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కూడికను, ఈ వాక్య ధ్యానములోకి వెళ్దాం. పరిశుద్ధుడు మహాగరుడైన తండ్రి,
నీ మహిమగల నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయనా. పరమగీతముల గ్రంథం అనగా ఇది పరలోకపు పాటగా మేము ధ్యానించటానికి మేము ఏ రీతిలో సిద్ధపడాలో అటువంటి యోగ్యకరమైనటువంటి మాటలు మేము మా హృదయాలకు అన్వయించుకొని మా జీవితాలకు అన్వయించుకొని నీ రాకడకు సిద్ధపడే సంఘముగా మమ్మల్ని ఉంచండి నాయన. ఇది నన్ను మాట్లాడుతున్నది నన్ను మెరుగుపరచండి. మీరే మాతో మాట్లాడండి. నా మాటలు ఎవరికి ప్రయోజనకరము కాదు. నన్ను ప్రభు మీరు పరిశుద్ధపరిచి పుటం వేసి నీ మాటను తేటగా అందించగల భూరగా నన్ను మార్చుమని మీ ప్రజలందరితో మీరు మాట్లాడి ధైర్యాన్ని సిద్ధపడటానికి కావలసిన అర్హతలను మీరు అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొలుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని బిడ్డలారా, మనం చదవబడినటువంటి వాక్యము, నా ప్రియులారా నిన్ను ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చేదను అని ఈ మాట సెలవిస్తా ఉన్నాడు సొలొమోను. నా ప్రియురాలా అని సంబోధిస్తా ఉన్నాడు. ప్రియురాలు అంటే అర్థం ఏమిటి? ప్రియమైనటువంటి ఆలు, ప్రియ ప్లస్ ఆలు అంటే ప్రియురాలు అనగా నేను చేసుకునే భార్య అనవచ్చు, చేసుకున్న భార్య అనవచ్చు, సిద్ధపడినటువంటి భార్య అనవచ్చు. అలాగా ప్రియమైనటువంటి ఆలు, ఆలు అనగా భార్య కిందనే ఇక్కడ మనం గమనించవలసిన అవసరం ఉన్నది. మనము కూడా దేవుని సన్నిధిలో ప్రదానము చేయబడ్డాం. దేవుని రాకడ కొరకు మనం ప్రదానము చేయబడ్డాం. సిద్ధపడిన సంఘముగా మనం ఎదురు చూస్తా ఉన్నాం. మనం ఎదురు చూస్తున్నటువంటి ఈ సమయంలో ఆయన గనక వస్తే మనల్ని తప్పకుండా వివాహం ఆడతాడు, వివాహము చేసుకుంటాడు. ఈ వివాహము చేసుకోవడానికి కావలసినటువంటి అర్హత మనం ఇప్పుడు సంపాదించుకోవాలి. బాప్తిస్మం అనేటువంటిది మనం సంపాదించుకున్నాం. ఒక బాప్తిస్మం ద్వారా మనం దేవుల్లో ఒక మెట్టు ఎక్కాం. ఇంకా అనేకమైనటువంటి మెట్లు ఉన్నాయి. ఈ మెట్టులకు కావలసిన అర్హతలు ఈ యొక్క పరమగీతముల గ్రంథంలో రాయబడ్డాయి. ఈ పరమగీతముల గ్రంథంలో రాయబడినటువంటి ఈ యొక్క అర్హతలన్నీ మనం సంపాదించుకోవాలి. అందుకే అంటున్నాడు, ఆయన పిలిపే ఎలా పిలుస్తా ఉన్నాడంటే నా ప్రియురాలా అంటున్నాడు. అంటే నా ప్రియమైనటువంటి నా భార్య అని పిలుస్తా ఉన్నాడు. ఎందుకని భార్య అని పిలుస్తున్నాడు అంటే ఆయనకు ప్రదానము చేయబడ్డాం. మనం అందరం ఆయనకు ప్రదానం చేసి మనం సిద్ధపడినటువంటి వారంగా ఉన్నాం. చేయబడినటువంటి ఆ సిద్ధపాటు ఏమిటి? అసలు మనం ఏ రీతిగా మనం దేవుల్లో సిద్ధపాటు కలిగి ఉన్నాం అనేటువంటిది ధ్యానించవలసిన అవసరం ఉన్నది. కనుక దేవుని దైవ జనాంగమా, మీరున్న స్థలాల్లోనే మీరుండి దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నారు. దేవుని మాటలు గమనిస్తా ఉన్నారు. దేవుని యొక్క మాటలతో మీరు ఉజ్జీవింపబడతా ఉన్నారని నేను భావిస్తా ఉన్నాను. ఇది నాకంటే తెలివైన వారు ఉన్నారు, నాకంటే జ్ఞానవంతులు ఉన్నారు. అనేకమైనటువంటి లేఖనాలు పరిశోధించినటువంటి ప్రవక్తలు కూడా మనకి ఇప్పుడు కొదువు కాదు, చాలా మంది ఉన్నారండి. అదే రీతిగా వారి అంత జ్ఞానము నాకు లేకపోయినా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ పరిధిలోనే నేను కొన్ని మాటలు నేను వివరించాలని నేను భావిస్తా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేసి మీ అందరికి చక్కటి మాటలు అనుగ్రహించును గాక. ఆమేన్. ఇక్కడ ప్రియమైనటువంటి ఆలు కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియురాలా అని పిలుస్తా ఉన్నాడు. ప్రియురాలా అని పిలిచి అంటున్నాడు, ఫరో రథస్వములతో నిన్ను పోల్చేదను అంటున్నాడు. ఫరో రథస్వములు అంటే రథము అని అనలేదు అక్కడ. రథమునకు కట్టేటువంటి అశ్వములు అనగా గుర్రములు. ఈ గుర్రములు ఎలా ఉంటాయంటే ఫరో యొక్క రథస్వములు కట్టినటువంటి గుర్రాలు చాలా తేజవంతంగా ఉంటాయి, ఆకర్షణీయంగా ఉంటాయి, ఎత్తుగా ఉంటాయి, చాలా బలముగా ఉంటాయి, చాలా తెలివి కలిగినటువంటి వాటిగా ఉంటాయి. కనుక ఈ రథాశ్వములతో నేను పోలుస్తానని అంటున్నాడు. ఏ లోకములో ఇంకెక్కడ రథాలు లేవా? ఏ లోకములో ఇంకెక్కడ కూడా అశ్వాలు లేవా అని మనం గమనిస్తే చాలా వరకు చాలా చోట్ల ఉన్నాయి. ఇది చాలా వరకు ఉన్నటువంటి ఆ రథాలతో ఆయన పోల్చలేదు. ఏమని అంటున్నాడంటే ఫరో యొక్క రథాశ్వములతో నేను పోలుస్తున్నాను నిన్ను అంటున్నాడు. అంటే ఫరో ఎక్కడున్నాడు? ఐగుప్తు ప్రాంతంలో ఉన్నాడు. ఐగుప్తు ప్రాంతంలో ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా 70 మంది వెళ్ళి అక్కడ మహా గొప్ప జనాంగంగా చేయబడ్డారు. మహా గొప్ప జనాంగంగా చేయబడినప్పుడు
యోసేపు అనేటువంటి వ్యక్తి అక్కడ ఉండటం వల్ల అక్కడ అనేక మందిగా జనాంగము తయారైపోయారు. ఇశ్రాయేలు ప్రబలిపోయారు. ఇశ్రాయేలు అంతకంతకి కూడా హై స్థాయిలోకి వచ్చేసారు. అనగా వారు ఎదుగుతా ఉన్నారు, ఆత్మీయ స్థితిలోను, అలాగే శారీరకంగాను, అలాగే మంచి ఆస్తి సంపాదనలో కూడా ఎదుగుతా ఉన్నారు. ఈ యొక్క ఆ స్థితిని చూసి యోసేపుని తెలియనటువంటి ఒక రాజు అనగా ఫరో, ఆ ఫరో వీరిని చూశాడు. ఎప్పుడైతే యోసేపు ఆ రాజ్యమంతటికి ఒక అధిపతిగా అయ్యాడో ఒకప్పుడు, ఆ రీతిగా ఉన్నటువంటి ఆ స్థానంలోంచి ఆ యోసేపు తెలియనటువంటి వ్యక్తి కూడా రాజు అయ్యాడు. ఆ రాజు అనేటువంటి వ్యక్తికి యోసేపు అంటే ఏంటో తెలియదు. యోసేపు ముందు ఏం చేశాడో తెలియదు. యోసేపు ఏ విధంగా ఈ యొక్క ఐగుప్తు ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడో తెలియదు. అయినా ఆ యొక్క ఫరో అనేటువంటి ఆ రాజు ఆ వారందరిని చూసినప్పుడు ఆయనకి భయం కలిగింది, మనసులో భయం కలిగింది, ఆందోళన చెందాడు. ఒకవేళ ఈ ఇశ్రాయేలీలందరూ కూడా నాకంటే బలవంతులుగా ఉన్నారు, మనందరికంటే తేజవంతంగా ఉన్నారు, వారు ఎవరైనా మన మీదకి వస్తే, ఎవరైనా శత్రు రాజులు మన మీద దాడి చేస్తే వీరు వారితో కలిసి వారు కూడా మన మీద దాడి చేస్తారేమో. అందు గురించి మనం ఏం చేద్దామనంటే వారి మీద పనిని భారము పెంచుదాం, గోదాములు కడదాం, ఆహార పదార్థాలు నిల్వ చేసేటువంటి ఒక గోడౌన్స్ మనం కడదాం, దానిని వారిని పనివారిగా పెట్టుకుందాం. ఈ పనివారిగా పెట్టుకుని వారిని హింస పెడదాం. అప్పుడు వారు మనకంటే తక్కువగా ఉంటారో, మనకు లోబడి ఉంటారో, మనము శాసించినదే శాసనం, మనం చేసినదే శాసనం అన్నట్టుగా ఆ ఫరో వారిని అక్కడ ఇబ్బంది పెట్టినట్టుగా చూస్తా ఉన్నాం. ఆ ఇబ్బందులు, ఇరుకులు అన్ని కూడా దేవుడు వారు పెట్టిన మొరను ఆలకించి ఆ ఇబ్బందుల కారణంగా వీరందరూ ఏం చేశారంటే దేవునికి మొరపెట్టారు. మనం కూడా ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ప్రపంచం అంతా కూడా కలవరంలో ఉంది. మనం చేయవలసింది ఒక్కటే, దేవునికి మనం మొరపెట్టాలి, దేవుని మనం అడగాలి. మన యేసయ్యను మనం అడిగితే ఆయన మనకు ఆసన్నుడిగా ఉంటాడు, అంటే దగ్గరగా ఉంటాడు, మనకు చాలా సమీపంగా ఉంటాడు, మనకి ముందరే ఉంటాడు. మన యొక్క కార్యము మనం చేయలేము కానీ దేవుడు చేయగలుగుతాడు. ఆమేన్. కనుక ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారిని వెట్టి పనుల కొరకు ఉపయోగిస్తున్న సమయంలో అక్కడ ఆ ఐగుప్తు ప్రాంతంలోనే ఉండి ఐగుప్తు ప్రాంతంలోనే వారు మొర్రపెట్టినట్టుగా చూస్తా ఉన్నాం. ఈ రోజు మనం మొర్రపెట్టాలి. మొర్ర పెట్టవలసిన సమయంలో గుర్రు పెడతా ఉన్నాం. ఈ గుర్రు అనేటువంటిది మనిషిని బద్ధకస్తునిగా చేస్తా ఉన్నది, నిద్రకు కారణం చేస్తా ఉన్నది. నిద్ర వచ్చినప్పుడు వెంటనే గుర్రు పెట్టడం అలవాటు మనకి, కానీ మొర్ర పెట్టమన్నాడు దేవుడు. నేను మొర్ర పెట్టినప్పుడు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను అని యెహోవా భక్తులు సెలవిస్తా ఉన్నారు. యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన మనకి సమాధానం ఇస్తాడు, మనకు ఒక సూచన మనకు తెలియజేస్తాడు. కానీ మొర్ర పెట్టవలసిన సమయంలో మనం ఏం చేస్తున్నామంటే గుర్రు పెడతా ఉన్నాం, అంటే నిద్రపోతా ఉన్నాం. ఈ గుర్రు అనేటువంటిది చాలా బలహీనపరుస్తూ ఉంటది. అంటే చాలా మంది గుర్రు పెడతారు, దాని గురించి నేను ప్రస్తావించట్లేదు. కానీ మొర్ర పెట్టవలసిన సమయంలో మనం నిద్రపోతా ఉంటాం. దేవుని సన్నిధికి వస్తాం, ఇంచుమించు 2 గంటలు దేవుని సన్నిధిలో గడపాలంటే ఆవులెంతలు వస్తాయి, ఎన్నో బద్ధకాలు. నువ్వు ఆనుకుంటే పూనుకుంటానంటది ఒక. అలాగా ఒక్కొక్కరు ఏం చేస్తా ఉంటారంటే నువ్వు ఆనుకుంటే అది వెంటనే పూనుకుంటది. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరున్న స్థలంలో కనుక మీరు అదేనా ఆనుకునుంటే దయచేసి ఎదరికి ఉండండి. నా యొక్క విన్నపం ఇది, ప్రేమపూర్వకమైనటువంటి నా సలహా ఏమిటనంటే ఆనుకోవద్దు. ఆనుకుంటే నువ్వు నిద్రలోకి వెళ్ళిపోతావు, నిన్ను వాక్యం విననివ్వదు, వాక్యానికి దూరం చేస్తుంది. వాక్యము వినకుండా నీ చెవులను మందము చేస్తుంది, నీ హృదయాన్ని అది కూడా మందమైపోతూ ఉంటది. కనుక నువ్వు నిద్రకు దూరంగా ఉండాలి, మొర్ర పెట్టాలి. ఇశ్రాయేలు మొర్ర పెట్టగా ఆయన వారికి సమాధానం ఇచ్చాడు. ఒక నాయకుని వారి మీద నియమించాడు. మా నాయకుడి పేరు పేరంటే మోషే. ఈ మోషేను ఆయన నాయకుడిగా నిలబెట్టి ఈ యొక్క ఫరో యొక్క ఆ బానిసత్వం నుండి, ఆ పరిస్థితి నుండి వీరిని విడిపించాలి నా దేవుడు అని ప్రయత్నం చేసినప్పుడు ఆ దేవుని ప్రయత్నాన్ని ఆ యొక్క మోషే దానిని నాయకత్వం వహించి ఎదురుగా తీసుకువెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఎన్నో రోగాలు కలిగజేశాడు. రోగముల గురించి నేను చెప్పదలుచుకోలేదు, కానీ
అక్కడ వారికి కష్టము కలిగించాడు. అసలే వారు ఇశ్రాయేలు అనేటువంటి వారు చాలా కష్టకాలంలో ఉన్నారు. ఆ సమయంలో కష్టమంతా ఎవరు కలిగించాడంటే ఆ యొక్క ఐగుప్తు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజలకు కష్టాలు కలిగించాడు, వ్యాధులు కలిగించాడు, బాధలు కలిగించాడు, 10 రకాల తెగుళ్లను దేవుడు విడుదల చేశాడు. అప్పుడు వారు ఏదేమైనా సరే మనసు కఠినము చేసుకుంటా ఉన్నాడు. ఫరో వెళ్ళిపోమంటున్నాడు, మరలా వెళ్ళొద్దని వెంటనే చెప్తా ఉన్నాడు. అలా ఆపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఫరో ఎంత ఆపినప్పటికీ దేవుని సహాయము ప్రజల పట్ల ఉన్నది కనుక, దేవుని కాపుదల ఇశ్రాయేలుల మీద ఉన్నది కనుక, ఆ ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా ఆయన తప్పించాలని వారిని ప్రయాణం కమ్మని చెప్పాడు. ప్రయాణం అయ్యేటప్పుడు నీ యొక్క వస్తువులను నీకున్నటువంటి పక్కన ఉన్నటువంటి వారిని అడిగించుకుని, ఎవరి వస్తువులు గాని ఎవరి మీద నగలు గాని ఉంటే అవన్నీ కూడా ఇచ్చుకుని వారు బయలుదేరినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వారు వెళ్తా ఉన్నారు, ప్రయాణం చేస్తూ వెళ్తా ఉన్నారు. 6 లక్షల కాల్బలం అని రాయబడ్డది. ఇంచుమించు 20 లక్షల మంది వరకు ప్రయాణం కొనసాగిస్తా ఉన్నారు. ఆ యొక్క సమయంలో ఫరో ఈ విషయాన్ని తెలుసుకున్నాడు కనుక ఆయన కూడా ఆయన యొక్క రథాశ్వములను వేసుకుని, రథాలను వేసుకుని ఆయన బయలుదేరినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ సైన్యము, ఇశ్రాయేలు సైన్యము ఎదురు నడుస్తూ ఉన్నది. వెనక ఫరో తరుముకుంటూ వస్తా ఉన్నాడు. ఫరో తరుముకు వస్తున్న సమయంలో అక్కడ ఒక ఎర్ర సముద్రం అనేటువంటిది అడ్డుగా వచ్చినది. ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చింది. ఈ ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు వారు ఏదో రకంగా ఈత కొట్టుకుని వెళ్ళిపోదాం అనుకోలేదు. ఏదో రకంగా మనం దీన్ని తప్పించుకుని వెళ్ళాలని అనుకోలేదు. వచ్చేసింది అనగా ఆపద వచ్చింది. వారికి ఏమొచ్చింది అంటే వారి ప్రయాణానికి ఆటంకం వచ్చింది. వారి ప్రయాణానికి కావలసినటువంటి సులువైన ప్రయాణం వారికి దొరకలేదు. వారు చాలా ఇబ్బంది పడిపోతా ఉన్నారు, చాలా ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ ఆలోచన అంతా కూడా దేవుడు గమనించాడు, మోషేకు ఆజ్ఞాపించాడు. ఎర్ర సముద్రం అడ్డు వచ్చినట్టుగా మీకు కూడా ఏదైనా కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, అప్పులు, బాధలు ఉంటే దేవుని వైపు చూడాలని నేను మనవి చేస్తా ఉన్నాను. యేసయ్య వైపు చూడాలి. మనం యేసయ్యకు మొర్ర పెట్టాలి. ఇశ్రాయేలు కూడా అలాంటి అవాంతరాలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు కలిగాయి, ఎన్నో ఘోరమైన పరిస్థితులను అనుభవించారు, ఎన్నో కష్టాలను చవి చూశారు, ఎన్నో తూర్పులు విడుస్తూ దేవునికి మొరపెట్టినప్పుడు వారికి ద్వారము తెరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. గ్రంథంలో రాయబడినటువంటి మాటలు కనుక నేను మరలా పొడి మాటలతో మీకు తెలపడానికి నేను సాహసిస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు వాక్యము అనేటువంటిది మన బాధల్లో నెమ్మదిస్తుంది అన్నాడు. నీ వాక్యము నా బాధల్లో నెమ్మదినిస్తా ఉంది అన్నాడు. అంటే వీరికి బాధలు కలిగినప్పుడు నెమ్మది కలిగజేసినది ఏమిటి అంటే వాక్యం అనగా దేవుని మాట. దేవుని మాట వారిని నెమ్మది పరిచింది, బలవంతులుగా చేసింది, వారిని ప్రయాణమై కొనసాగడానికి కృప చూపించింది. అవాంతరముగా యొక్క ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ఎర్ర సముద్రము దాటాలి. ఎర్ర సముద్రం అంటే చిన్నదా, చిన్న పాయలాగా, లేకపోతే చిన్న మురుక్కాలలాగా, చిన్న గోదావరి లాగా అలా ఏముండదు. సముద్రం అనగా మహాసముద్రం. అది దాటాలి అంటే చాలా కష్టమైనటువంటి పని, కష్టతరమైనటువంటి పని. అయినప్పటికీ దేవుడు ఒక వైరు కాలు తగిలితే పక్కకు తొలగించుకున్నట్లుగా, మనకి ఏదైనా నడుస్తూ ఉన్నప్పుడు ఏదైనా చిన్న తాడు ఏదో తగిలితే ఇలా పక్కకు తీసేసినట్లుగా ఆ సముద్రాన్ని పాయలు చేసేసాడండి. అది ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆ యొక్క సముద్రాన్ని తాకలేము కూడా. ఆ సముద్రాన్ని చూస్తే భయం వేస్తుంది. అయినా సరే దేవుడు ఏం చేశాడంటే సర్వమును సృష్టించిన దేవుడు, నదులను, సముద్రములను, అగాధములను, అలాగే ఆకాశం క్రింద ఉన్న వాటిని సమస్తమును సృష్టించినటువంటి దేవునికి ఏది అసాధ్యము కాదని సముద్రాన్ని ఏం చేశాడంటే పాయలు చేశాడు. పాయలు చేసిన తర్వాత ఇశ్రాయేలు జనాంగం నడుస్తా ఉన్నారు. నడుస్తా ఉన్నప్పుడు పాయలు చేసినప్పుడు అది లోతుగా ఉండాలిగా, అది లోతుగా ఉండాలి. లోతుకి వెళ్లి మళ్ళా పైకి ఎక్కవలసిన అవసరం ఉంటుంది. కానీ దేవుడు ఏం చేశాడంటే దాన్ని సమంగా చేసినట్లు మనకి తెలియబడతా ఉన్నది. వాక్యం చదువుతూ ఉంటే సమంగా చేసి వారిని ఏం చేశాడంటే సముద్రాన్ని పాయలు చేసి నడిపిస్తా ఉన్నాడు. అక్కడ బ్రిడ్జ్ కూడా మనం కట్టినట్లుగా అక్కడ ఏం రాయబడలేదు. నన్ను నిరూపించమంటే చేయలేను, కానీ దేవుని మాట ఈ రీతిగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన దిగి వెళ్తా ఉన్నారు. దిగి అంటే లోతుగా లేదు, అది సమంగానే
భూమి సరి సమానంగానే దానిని పాయలుగా చేశాడు. ఎంత గొప్ప దేవుడు! ఈ పక్కనే ఆ పక్కన కూడా గోడల వలె నీరు నిలబడిపోయినదట. ఆ ప్రయాణంలో వారు వెళ్తా ఉన్నారు. ఆ సముద్రం మధ్య భాగంలోకి వెళ్తులోకి ఫరో యొక్క సైన్యము, ఫరో యొక్క గుర్రములు, రథాలు ఇవన్నీ కూడా అవి నడిపించబడతా ఉన్నాయి. వారి వెనకాల తరుముతా ఉన్నారు. వారు తరుముతున్నటువంటి సమయంలో ఫరో రథ యొక్క చక్రాలు విరిగిపోతా ఉన్నాయి. సముద్రంలో దిగుతా ఉన్నారు. వాళ్ళు కూడా మధ్యలోకి వెళ్ళారు. వీరు ఇంకా దాటారు. అంతే, వీరందరూ కూడా వచ్చినప్పుడు ఆ యొక్క గుర్రములు చాలా వేగంగా పరిగెడతా ఉన్నాయి, చాలా బలంగా పరిగెడతా ఉన్నాయి, చాలా తెలివి జ్ఞానముతో ఏదేమైనప్పటికీ నా శత్రువుని పట్టుకోవాలని అక్కడ పరిగెడుతున్నట్టుగా చూస్తా ఉన్నాం. అంటే అర్థము ఏమిటి మనం గమనిస్తే, ఫరో యొక్క రథస్వములు అని దేవుడు పరమగీత గ్రంథంలో రాయించాడు. ఫరో యొక్క రథస్వములు చాలా బలము గలవి. ఇక్కడ కూడా ఆ అరేబియన్ గుర్రాలు ఉంటాయి. దుబాయ్ ప్రాంతంలో అరేబియన్ హార్స్ ఒక మంచి పేరున్నటువంటివి. నిజానికి ప్రపంచంలో బాగా పేరున్న ఆ యొక్క గుర్రాలు ఇప్పుడు చెప్పుకోవాల్సిన పని ఏమిటంటే అరేబియన్ గుర్రములు అనేటువంటిది. అయితే ఈ అరేబియన్ గుర్రాలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాయంటే ఈజిప్ట్ నుండి తెచ్చుకున్నవే, ఈజిప్ట్ ప్రాంతం నుండి తెచ్చినవే అన్నట్లుగా చాలా గ్రంథాలు మనకు తెలియజేస్తా ఉన్నారు. కనుక మన సంగతి దేవునికి తెలుసు, మనం పడుతున్న ఇబ్బందులు దేవునికి తెలుసు, మనం కలుగుతున్నటువంటి కష్టాలు దేవునికి తెలుసు. అయినప్పటికీ మనం ఖాళీగా ఊరుకుంటే ఆయన సహాయం చేసే దేవుడు కాదు. ఖాళీగానే ఊరుకుంటే ఆయన పట్టుకొచ్చి ఇచ్చేటువంటి దేవుడు కాదు. ఎందుకని ఇవ్వడానంటే నీవు దేవునికి మొర పెడతావా లేకపోతే నీ ఇష్టానుసారంగా తిరుగుతావా అనేటువంటిది దేవుడు గమనిస్తా ఉంటాడు. నీ ఇంటిలో, నీ కుటుంబంలో నీకు బిడ్డలు ఉన్నప్పుడు నీ కుటుంబంలో నీ బిడ్డలు అడగకముందే నువ్వు ఎలా అయితే సమకూరుస్తావో దేవుడు కూడా అలాగే సమకూరుస్తాడు. కానీ బిడ్డ అడిగితేనే గాని, అమ్మని అడిగితేనే గాని పెట్టదని ఒక సామెత ఉన్నది. అలాగే బిడ్డలు కూడా అడుగుతారా లేదా అని తండ్రి పరిశీలిస్తాడో తల్లి కూడా పరిశీలిస్తూ ఉంటది. అలాగే దేవుడు కూడా ఆయన నా బిడ్డ అతనికి వచ్చిన కష్టాన్ని బట్టి ఏదైనా అడుగుతాడేమో, నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన ఏమంటున్నాడంటే నాకు మొర్ర పెట్టుమంటున్నాడు. నాకు మొర్ర పెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదని అన్నాడు ఇర్మియాలో. కనుక నాకు మొర్ర పెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదు, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానని చెప్పాడు. అలా చెప్పినటువంటి దేవుడు మనం ఏం చేస్తున్నామంటే మొర్రకు బదులుగా గుర్రు పెడతా ఉన్నాం, నిద్రపోతా ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం మొరపెట్టినట్టయితే వారు సముద్రము పాయలు చేసి నడిపించబడతా ఉన్నారు. సముద్రము పాయలు చేసి ఎప్పుడైతే నడిపించబడతా ఉన్నారో ఫరో యొక్క రథస్వములు అనగా ఆ శత్రు సైన్యం అంతా కూడా బయలుదేరి వారి వెనకాల తరుముతూ ఉంటే ఆ యొక్క రథాలు ములుగుపోయి ఆ యొక్క నీటిలో అంతా కూడా మరలా కలిసిపోయినప్పుడు ఆ ఇశ్రాయేలు సైన్యం దాటేశారు ఆ సముద్రాన్ని, ఎర్ర సముద్రాన్ని. ఈ వెనక నుంచి ఆ గుర్రములన్నీ కూడా అందులో మునిగిపోయి చనిపోయినట్లుగా చూస్తా ఉన్నాం. అయితే అవి ఎంతవరకు పోరాడిని అనేటువంటిది నేను తెలియజేస్తాను. ఆ గుర్రాలు ఎక్కడైతే రాజు బయలుదేరాడో, ఎక్కడైతే సైన్యము బయలుదేరిందో అక్కడ నుండి పరిగెత్తుతూ వాటికి ఉన్నటువంటి ఆ గురి ఏమిటంటే నేను గమ్యాన్ని చేరుకోవాలి, నా శత్రువుని చేరుకోవాలి, నా శత్రువుని పట్టుకోవాలి, అతన్ని నేను పట్టుకొని బాధ పెట్టాలి, హింసించాలి, లేకపోతే అతను చేయాలి అనేటువంటి కక్షతో ఉన్నట్టుగా మనం అతనికి కక్షని కాదు కానీ దానికి ఉన్నటువంటి ఆ యొక్క విధి విధానాలు అనగా దానికి కలిగినటువంటి దానికి ఉన్నటువంటి ఏంటంటే ఒక గురి, ఆ గురిని బట్టి నేను ఏదేమైనా సరే గమ్యం చేరుకోవాలి అని పరిగెడతా ఉన్నాయి. ఈ పరిగెడుతున్న సమయంలో గోతులు తగులుతాయి, గొప్పలు తగులుతాయి, అన్ని ఉంటాయి, నీళ్లున్న గోతులున్న గొప్పలున్న గుర్రం అలానే ఆగిపోతుంది. అలా ఆగిపోతే అది గుర్రం కాదు, దానికి అది రహదారి ఎట్లున్నా లేకపోతే నీ యొక్క స్థలం ఎట్లా ఉన్నా, నీకున్నటువంటి ఆ పరిస్థితులు ఎలా ఉన్నా, నీకు గడ్డే ఉందా లేకపోతే రాళ్లే ఉన్నాయా లేకపోతే ఇక్కడ రప్పలే ఉన్నాయా, సీసా పెంకులు ఇవేమి చూడదు. అది ఏం చేస్తుందంటే పరుగు పెడతా ఉంటది. అందుకే ఫరో యొక్క రథస్వములతో పోల్చాడండి. ఈ ఫరో యొక్క రథస్వమును ఎవరిని పోల్చాడంటే ప్రియురాలని,
సొలొమోను ఆయన యొక్క ప్రియురాల్ని ఆ యొక్క రథస్వాములతో ఎందుకు పోల్చాడంటే, నీకు గమ్యము ఒకటే చూస్తా ఉన్నాయి, నాకు గమ్యము ఒకటే చూస్తా ఉన్నాయి, నీకు రాళ్ళు రప్పలు ఏమి చూడలేదు, గోతులు చూడలేదు, గొప్పులు చూడలేదు, సముద్రాన్ని కూడా చూడలేదు. దాన్ని ఏది చూస్తా వెళ్తుందంటే శత్రువులు చూస్తా వెళ్తాను. దానికి శత్రువు అది, దానికి శత్రువులు దేవుని ప్రజలైపోయారు. అయితే ఆ యొక్క రథాలు ఎలా పరిగెడతా ఉన్నాయి అనేది మనం గమనిస్తే ఒక గురి కలిగి పరిగెడతా ఉన్నాయి, వారి యొక్క పట్టుదలతో పరిగెడతా ఉన్నాయి. దాని గమ్యం ఏదైనా సరే అది దాన్ని ఛేదించాలి అనేటువంటి ప్రయత్నంతో అవి పరిగెడతా ఉంటే ఆ గమ్యాన్ని చేరుకోక ఏం చేశాడు దేవుడు, ఆ సముద్రాన్ని మరలా మామూలు సముద్రముగా చేసేసాడు. ఎలా అయితే పాయలైందో అదే రీతిగా మరలా నీళ్ళు వచ్చి కలిసిపోయి ఆ రథములు, ఆ గుర్రములు అవన్నీ కూడా చనిపోయినట్లుగా చూస్తాం. ఇంచుమించు 600 గుర్రాలు అన్నట్టుగా రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గుర్రముల వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని బిడ్డలారా, సంఘములో మనం ఉన్నాం. ఈ సంఘము ప్రియురాలతో పోల్చాడు ఆయన. ఈ సంఘాన్ని ప్రియురాలు అన్నాడు. ఈ ప్రియురాలు అనగా స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. ఈ స్త్రీలు పురుషులు కూడా ఎలా ఉండాలి అని అంటే దేవుని మాటకు లోబడి ఉండాలి. దేవుని మాటకు లోబడి నువ్వు ప్రయాణం చేసే వ్యక్తిగా ఉండాలి. నువ్వు దేవుని రాకడ కొరకు ఒక వధువు సంఘముగా నువ్వు సిద్ధపడి ఉండాలి. నువ్వు సిద్ధపడి ఉంటే గనక నీ సిద్ధపాటును దేవుడు చూసి ఆయన వచ్చి వెంటనే ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు, నిన్ను వివాహం చేసుకుంటాడు. నిన్ను వివాహం చేసుకుని ఆయన యొక్క రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మీరు ఇప్పుడు సంఘంలో ఏ విధంగా మనం నడవాలి అంటే, ఫరో యొక్క రథ సోములతో సంఘాన్ని పోల్చాడు కదా, ఫరో యొక్క రథ సోములతో ప్రియురాలను పోల్చాడు కదా, ఫరో యొక్క రథ సోములతో ఈ సంఘాన్ని పోల్చినప్పుడు ఈ సంఘము ఎలా ఉండాలంటే, నీకు అవాంతరాలు కలగొచ్చు, నీకు కష్టములు కలగొచ్చు, ఒక కరోనా వైరస్ నీకు అడ్డంగా నిలబడి ఉండొచ్చు. అయినప్పటికీ నీ గురి ఏమిటో, నీ గమ్యం ఏమిటో, నీకు రావలసినది ఏమిటో, నువ్వు చేరుకోవలసినది ఏమిటో దానిని మాత్రమే నువ్వు చూడాలి తప్ప ఇంక నువ్వు ఈ లోకాన్ని చూడవలసిన పని లేదు. ఈ లోకాన్ని, లోకాశలను మనం చూడవలసిన పని లేదు. నీ గురి ఏమిటి? నీకు ఒక ఫరో రథానికి ఉన్నటువంటి రథస్వాలకు ఉన్నటువంటి గురి ఏమిటి అంటే, ఆ గురి ఒకటే, నా యొక్క శత్రువునే కలుసుకోవాలనుకుంటుంది. అది దానికి శత్రువు, ఆ శత్రువుని కలుసుకోవాలి అని చెప్పేసి ఏది అడ్డు వచ్చినా సరే ఎగురుతూ దూకుతూ అది ప్రయాణం చేస్తా ఉన్నది, బలము కలిగినటువంటి ప్రయాణం చేస్తా ఉన్నది. నీవు కూడా నీ సంఘంలో గాని, నీ కుటుంబంలో గాని, నీ సమాజంలో గాని ఎక్కడైనా సరే నీకు ఎలాంటివి నీకు ఎదురొచ్చినా సరే నీ శత్రువులు సైతము నువ్వు హతము చేయడానికి నువ్వు ఒక రథము కట్టినటువంటి గుర్రముల వలె నువ్వు పరిగెత్తాలి. ఆ పరుగు నువ్వు ఆపకూడదు. నీ పరుగంతా ఎక్కడ ఉన్నదంటే పరలోకమైనటువంటి స్థానానికి, పరలోకమైనటువంటి గమ్య స్థానానికి నీ పరుగు అక్కడ వరకు తుదముట్టించాలి. అందుకే ఒక రాజు అంటూ ఉంటాడు, ఏమని అంటున్నాడు అంటే, యెహోయాషు ఏలియా జబ్బు పడిపోయి అన్నాడు. ఏలియా ప్రవక్త ఒకసారి మాట చూద్దాం. రాజులు 2వ గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం. రాజులు 2వ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. అంతటి ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని ఎదుకు వచ్చి అతని చూచి కన్నీరు విడిచుచు, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. చాలండి. ఇక్కడ యెహోయాషు రాజుగా పరిపాలన చేస్తా ఉన్నాడు. యెహోయాషు తన తండ్రి అయినటువంటి యెహోయాహాజుకు పుట్టినటువంటి వాడు. ఈ యెహోయాషు అనేటువంటి రాజు ఏం చేస్తా ఉన్నాడంటే, ఎలీషా జబ్బు పడిపోయాడు. మరణకరమైనటువంటి జబ్బు ఆయన ఆవరించింది. ఈ జబ్బు ఆవరించినప్పుడు ఈయన రాజుగా ఉన్నటువంటి వాడు ఆయన దగ్గరికి, ప్రవక్త దగ్గరికి వెళ్ళేమంటున్నాడంటే, నా రథము నీవే, నా రౌతులను నీవే. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఈ రోజు సంఘంలో ఒక పరిచారకుడు ఉన్నాడంటే, ఒక సేవకుడు ఉన్నాడంటే ఏం విలువిస్తున్నాం మనం ఏం విలువిస్తా ఉన్నాం? ఒక సేవకుడికి ఇవ్వాల్సిన విలువిస్తున్నామా? ఒక దేశమును పరిపాలించే రాజే ఒక ప్రవక్త దగ్గరికి వచ్చి అన్నాడు, నా రథము నీవే, నా రౌతులు కూడా నీవే అంటున్నాడు ఆయన.
నా రథము నా రౌతు నీవే అన్నాడంటే, ఇప్పుడు ఈ రోజున సంఘములో ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి, ఒక బోధకుడిగా ఉన్నటువంటి, ఒక సేవకుడిగా ఉన్నటువంటి, దేవుని పరిచారకుడిగా ఉన్నటువంటి నీ సేవకుడికి నువ్వు ఇచ్చేటువంటిది ఏమిటి? అసలు నువ్వు ఇచ్చే గౌరవం ఏమిటి? నువ్వు సేవకుడికే గౌరవమో నేను దేవుడికి ఇచ్చేస్తానని చెప్తావు. నీ ఇంటిలో ఉన్నటువంటి, నీ సంఘంలో ఉన్నటువంటి ఒక విశ్వాసకే నువ్వు గౌరవమేమో, నువ్వు గౌరవం ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉంటున్నావా, లేకపోతే ఎంతసేపు దూషించే వ్యక్తిగా? మీ కొరకు ఆర్నిసలో కష్టపడి ఆయన మోకాలేసి ప్రార్థించే అనుభవం కలిగినటువంటి సేవకుని సైతం నువ్వేమంటున్నావు అంటే మాట ధిక్కరిస్తా ఉన్నావు. సంఘంలో నీకు లెక్కలేదు, సంఘం సేవకుడు అంటే మీకు లెక్కలేదు, సంఘ సేవకుడు అంటే ఎవరికి కూడా కించెత్తు మాత్రం కూడా వారి మీద గౌరవం అనేటువంటిది లేదు. ఈ రోజు ఈ దినాన పెద్దలు అనేటువంటి వారి సంఘాలని, ఎన్నో సంఘాలను పరిపాలన చేస్తా ఉన్నారు. పెద్దలు చెప్పినట్టుగానే వినాలి, పెద్దలు చెప్పినట్టుగానే నేను నడుచుకోవాలి అంటే. అయితే ఇక్కడ రాజు అనేటువంటి యెహోయాహాజు ఏమంటున్నాడంటే సేవకుడి దగ్గరికి వెళ్ళి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చాడటండి. ఎంత గొప్ప భాగ్యం అండి! నా ఇశ్రాయేలు జనాంగం అంతటికి కూడా నా రథము నీవే, నా రౌతువే నీవే అంటున్నాడు ఆయన. రథము రౌతులు కూడా ఎవరట? సేవకుడు. ఈ సేవకుడు అనేటువంటి వాడు ఎలాగుంటున్నాడంటే, కొంతమంది వారి లబ్ధి కోసం చేస్తున్న వారు కూడా లేరని నేను అంటలేదు, వారి ప్రయోజనం కొరకే సేవ చేస్తున్న వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ దేవుని సేవ జరుగుతూ ఉన్నది. నీవు దేవుని ప్రజల కొరకు మొరపెట్టాలి. సేవకుడు అనేటువంటి వాడు ఏం చేయాలంటే దేవుని ప్రజల కొరకు నువ్వు ఆహర్నిశలు శ్రమ పడాలి. వారికి వచ్చిన కష్టాన్ని, వారికి ఇచ్చినటువంటి ఇబ్బందుల్ని ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టే వ్యక్తిగా సేవకుడు ఉండగలిగినట్లయితే సేవ అనేటువంటిది విస్తరించబడుతుంది. సేవ అనేటువంటిది కేవలం ఆస్తుల సంపాదన కొరకు కాదు, ఆత్మల సంపాదన కొరకు అని అనేక మంది తెలియజేస్తా ఉన్నారు. దైవ గ్రంథం కూడా ఈ రోజు సెలవిస్తా ఉన్నది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలాగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని సంఘంలో ఉన్న మనము ఒక రథము రౌతు నీవే అంటే అర్థం ఏంటంటే, రథము బలము కలిగింది, రథము 10 మందిని మోసుకెళ్ళగలిగినది. రథము అనేటువంటిది అనేక మందికి ఒక మాదిరి కలముగా ఉండి ఆ రథం మీద ప్రయాణం చేసే ఒక సాధనముగా ఉపయోగపడుతుంది. రథము కట్టినటువంటి ఆ యొక్క రౌతులు ఎలా ఉన్నారంటే, రథమును తోలేటువంటి రౌతులు వారు కూడా వారి గమ్యస్థానాన్ని చూస్తున్నారు. రథానికి ఉండేటువంటి ఏమిటి? అశ్వములు. ఈ అశ్వాలు పరుగు పెడతా ఉంటే, ఈ అశ్వాలు ఆ యొక్క గమ్యస్థానాన్ని చేరుకుంటా ఉంటే ఏ రీతిగా గమ్యస్థానాన్ని చేరుతున్నాయో అదే రీతిగా దైవ సేవకుడు కూడా నార్నిసలు దేవుని సన్నిధికి నడిపించే వ్యక్తిగా ఉండాలి. దేవుని సేవకుడు దేవుని సన్నిధిలో మొర్రపెట్టే వ్యక్తిగా ఉండాలి. విశ్వాసుల కొరకు, వారికి ఉన్నటువంటి ఇబ్బందుల కొరకు, వారికి ఉన్నటువంటి ఇరకాటముల కొరకు, వారికి వచ్చినటువంటి అప్పులు బాధలు ఏదైతే ఉన్నాయో వారన్నిటిని కొరకు, వారి ఆత్మీయ జీవితం పెరుగుట కొరకు వారి ప్రయత్నం చేసేవాడు సేవకుడు. సేవకుడు అంటే ఏమిటి? సేవకుడు అంటే వెళ్తుండగా మంచి సూట్ వేసుకునొచ్చో, లేకపోతే చక్కటి డ్రెస్ వేసుకునొచ్చో, ఎదురుకుండా నిలబడితే వాడికి సాల్యూట్ చేసేటువంటి సేవకుడు కాదు. సేవకుడు అంటే సేవ జరిగించాలి. మొదటగా నీ ఎదురు ఉన్నటువంటి శ్వాసకు నువ్వు సేవ చేసే వ్యక్తిగా ఉండాలి. ఈ రోజున నేను చేస్తున్న సేవ మీకు ఈ యూట్యూబ్ లోంచి లేకపోతే ఈ ఫేస్బుక్ లోంచి చేస్తున్న సేవ ఏంటంటే దేవుని ప్రకటన చేస్తూ సేవ చేస్తా ఉన్నాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముఖ్యంగా మీరు గమనించవలసినది, మనము చేయవలసిన విధి విధానాలు ఎలా ఉన్నాయంటే, ఒక రాజు ఒక సేవకుడిని చూసే అంటున్నాడు, నా రథము ఇశ్రాయేలుకి రథము నీవే, రౌతువు నీవే అని అంటున్నాడు. రాజు ఎంత తగ్గించుకున్నాడండి! ఈ రోజున సంఘంలో ఎవరు కూడా తగ్గింపు లేదు, తగ్గింపు స్వభావం లేదు. నీ గమ్య స్థానం ఏంటో నీకు తెలియట్లేదు. నీ గమ్య స్థానము చేరుకోవాలనేటువంటి ఆశ నీలో ఎంత మాత్రము లేదు. కానీ నీ పొరుగు ఎలా ఉన్నదంటే, నేను పెద్దగా ఉండాలి, నేను మైక్ కట్టుకోవాలి, మాట్లాడితే స్టేజ్ మీదకి వెళ్ళాలి, మాట్లాడితే మైక్లో పేరు చెప్పాలి. రకరకాలుగా ఈ పొగడతలకే మనం ఎదురు చూస్తున్నాము. కానీ అసలు దేవుని గురి ఏమిటి? దేవుడు మన పైన పెట్టుకున్న గురి ఏమిటి? దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ జీవితం ఏంటి? ఆయన ఇచ్చిన వాక్యం ఏంటి అని ఒక్కడు కూడా ఈనాడు చూసినట్లుగా మనకు కనబడతా లేదు. ఎందుకని అంటే రథముల వరే మనం పరిగెట్టాలి.
రథముల వలె మనం పరిగెత్తాలి, బలము కలిగిన దాని వలె పరిగెత్తాలి. రథములు అనేటువంటివి దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు. ఈ బిడ్డలు ఎలా అంటే ఒక గుర్రం వలె, ఒక అశ్వం వలె. ఫరో రథస్వములతో పోల్చాడు కనుక నువ్వు ఫరో రథస్వములు ఏ రీతిగా ఎదరికి వెళ్తా ఉన్నాయో తన గమ్యస్థానం, నీ స్థలం ఎట్లున్నానో, నీ రహదారి ఎట్లున్నానో, నీ గమ్యం మాత్రం చేరాలి అనేటువంటి ఆ యొక్క గురితోనే పరిగెట్టిన విధంగా నీవు కూడా ఈ రోజు పరిగెత్తవలసిన అవసరం ఉంది. నువ్వు పరిగెత్తేటువంటిది దేని కొరకు పరిగెడతా ఉన్నావు? ఈ లోకంలో చాలా ఆశలు ఉన్నాయి, ఈ లోకంలో చాలా విధములైనటువంటి కోరికలు ఉన్నాయి, చాలా ఆకర్షణీయమైనటువంటి ఆ సందర్భాలు మనకు కనబడతా ఉంటాయి. వాటిని చూసి మోసపోతున్నామా? నిజానికి మనం దుబాయ్లో ఉన్నాం. ఈ దుబాయ్లో మనం ఈ రోజునే మనం ఈ రకంగా ఉన్నామంటే ఇది దేవుని కృప అని నేను భావిస్తా ఉన్నాను. అంటే చాలా మంది రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. దుబాయ్ చాలా అందంగా ఉన్నది, ఆ ప్లేస్ చూడాలి, ఈ ప్లేస్ చూడాలి అని చాలా ప్లేసులు దుబాయ్లో ఉన్నాయి. అట్లాంటిస్ వెళ్ళానంటారు ఒకరు, ఇంకొకటి చూస్తే నేను అక్వేరియం చూశానంటాడు ఒకరు, ఇంకొకటి చూస్తే దుబాయ్ మాల్ వెళ్ళానంటాడు ఒకరు, ఇంకొకటి చూస్తే ఇంకో చోటికి వెళ్ళానంటాడు, వరల్డ్ వాడికి వెళ్ళానంటాడు, అక్కడికి వెళ్ళానంటాడు, మెరాకల్ గార్డెన్ అంటాడు. చాలా రకరకాలుగా చెప్తా ఉంటారు. చాలా సంతోషమే, కాదని అంటలేదు. దుబాయ్ చాలా అందంగా తయారు చేశారు. కానీ నీ జీవితం ఎట్లా ఉంది? నీ జీవితం అందంగా ఉందా? దుబాయ్ అందంగా ఉంది, కరెక్టే. దుబాయ్లో ఉన్నటువంటి జీవితాలు ఏ రకంగా ఉన్నాయి? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆ జీవితాన్ని మనం చూస్తూ ఉండాలి. మన జీవితం అందంగా లేవండి. ఈ దుబాయ్లో మనం పని చేసుకుంటేనే కానీ, రెక్కాడితేనే కానీ డొక్కాంటి పరిస్థితి మనకు ఉంది. కనుక ఎక్కడ ఎవరు ఎలా ఏ రీతిలో ఉన్నా సరే నువ్వు పరుగు పెట్టవలసినది దేవుని సన్నిధిలో. దేవుని కొరకు నువ్వు పరిగెట్టాలి, దేవుని కొరకు నువ్వు ప్రత్యేకించబడాలి, దేవుని కొరకు నువ్వు శ్రమ పడాలి, దేవుని కొరకు నీ పరుగు తుదముట్టించాలి. నీ తుదముట్టించినటువంటి ప్రయాణం ఏ రీతిగా ఉంది? లోకాన్ని చూసి ఆగిపోతున్నావా? నీకు వచ్చినటువంటి ఆ గొప్పలను చూసి ఆగిపోతున్నావా? నీకు వచ్చినటువంటి గోతులను చూసి ఆగిపోతున్నావా? నీ ప్రయాణంలో కలిగేటువంటి ఆటంకాలను చూసి ఆగిపోతున్నావా అనేటువంటిది నువ్వు తెలుసుకోగలిగినట్లయితే, నీవు ఈ రోజున నిజానికి దేవుడు నిన్ను దర్శించడానికి నీకు అనిపిస్తే, నేను నా రహదారి ఎట్లా ఉన్నా సరే, నాకు ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే, నన్ను ఒకడు హీనపరుస్తున్నా సరే, నన్ను ఒకడు దూషిస్తున్నా సరే, నన్ను ఒకడు హింసిస్తున్నా సరే, నేను నా పరుగు తుదముట్టిస్తాను, నా పరుగు నా దేవుల్లో తుదముట్టిస్తాను అని నువ్వు కనుక నువ్వు చేరుకున్నట్లయితే, నువ్వు ఆ విధమైన ప్రయాణం చేయగలిగినట్లయితే దేవుడు నిన్ను నీ వైపు చూస్తాడు. అందుకే అంటున్నాడు, ప్రియురాలా ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోలుస్తున్నాను అంటున్నాడు. ఫరో యొక్క రథస్వములో ఎలా పరిగెత్తిని అనేటువంటి చూస్తే గమ్యమును చూసినవై. నేను గమ్యము చూడాలంటే ఇంకా సముద్రం వచ్చి పడిపోతుంటే వెనక్కి వెళ్ళిపోయి, సముద్రం వచ్చి మళ్ళీ కలిసిపోతుంటే వెనక్కి వెళ్ళిపోయి ఆ స్థితి కలగలేదు. దానికి ఎదరికి వెళ్ళటమే, ఎదరికి కొనసాగటమే ముందుగా నీ ప్రయాణం. కనుక నువ్వు ఆ రీతిగా నువ్వు పరిగెత్తాలని నేను మనవి చేస్తా ఉన్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం, పౌలు ఎంత ప్రయాసపడ్డాడో ఇవన్నీ కూడా చాలా విషయాలు అందులో రాయబడ్డాయి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నానని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23 11:23 వెర్రివాడివలే మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషంగా ప్రయాసపడితిని అంటున్నాడు పౌలు. మనం నడుస్తున్నటువంటి బోధ దేని మీద నడుస్తున్నామంటే అపోస్తులు కట్టినటువంటి పునాది మీద నడుస్తా ఉన్నాం. అపోస్తులు వేసినటువంటి ఆ పునాది మీద మనం నడుస్తూ ఉంటే ఎలా పరిగెత్తాలి, ఎలా నడవాలి అనేటువంటి చెప్తున్నాడు. నేను ప్రయాసపడితినని అంటున్నాడు. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను
అంటే ఇవన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తా ఉన్నానంటే, ఎన్ని కష్టాలు వచ్చినాయో, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో, ఆయన జీవిత ప్రయాణం ఎక్కడికి వెళ్తున్నాడో, సుందరమైనటువంటి ఆ ప్రదేశాలు చూడటానిక, లేకపోతే ఆకర్షణీయంగా ఉన్నటువంటి ఆ ఆకర్షణీయమైనటువంటి ఆ సుందరమైన ప్రదేశాలను చూడటానిక, వాటిని అనుభవించడానిక, అక్కడికి వెళ్ళి కేరింతలు కొట్టడానిక, అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి అని మనం గమనిస్తే, దేవుని పరిచర్య కొరకు పరిగెడుతున్నాడు ఆయన. ఆయన పరుగంతా కూడా దేవుని పరిచర్య కొరకు. ఆయన ముందు ఉన్నటువంటిది ఏంటంటే కష్టము. ఆ కష్టాన్ని చూడలేదు ఆయన. ఎన్నో రాత్రులు ఆయన జాగరణాలు చేశాడటండి. సముద్రంలో కూడా ఆ మధ్యలో ఆగిపోయాడట. వాడ పగిలిపోయేంత అంత దుస్థితి కలిగిందట. అయినా సరే ముమ్మారు బెత్తములతో కొట్టబడితేనంటున్నాడు. ఎన్నోసార్లు దూషించబడితేనే అన్నాడు. ఎన్నోసార్లు నేను హింస పొందానని అంటున్నాడు. కష్టాలు పొందినా సరే ఆయన పరుగు ఎక్కడ ఉన్నదంటే, మరి ఒక్కసారి మరో గ్రంథం చూద్దాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక తోతరగా ముగించుకుందాం. 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట చెప్తా ఉన్నాడు. నేనిప్పుడే పానార్పణముగా పోయబడి తిని, ప్రాణాన్ని ఈ ప్రాణాన్ని అర్పణముగా చేస్తానటండి. ప్రాణార్పణం. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. అబ్బా, ఎంత గొప్ప సాక్ష్యం అండి. నా ప్రియమైనటువంటి సేవకులారా, విశ్వాసులారా, మన పరుగు ఏ రీతిగా ఉంది? ఆయన అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడాను. చాలా పోరాటాలు పోరాడుతున్నాం మనం. తెల్లారు లేస్తే ఉదయం లేచినది మొదలుకొని మనం పోరాటాలతోనే కొనసాగిపోతా ఉన్నది. ఏ పోరాటం? అసలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఉదయాన్నే లేచిన వెంటనే మనం అన్ని పనులన్నీ స్నానాలు చేసిన తర్వాత ఇంకక్కడి నుంచి పోరాటం మొదలవుతుంది. టిఫిన్ ఏం చేసుకోవాలి, ఏం వంట చేసుకోవాలి, ఏం కూర వండాలి, లేకపోతే పిల్లలకి ఏం పెట్టాలి, నాకేం కొనుక్కోవాలి, నేనేం కొనుక్కోవాలి, నేను ఎలా తయారవ్వాలి. ఇవే మన పోరాటం. లేదా ఆస్తి కొందామా, అంతస్తులు కొందామా, బంగారం కొందామా, ఇవన్నీ ఇవే పోరాటాలు మనకి. ఇవన్నీ కొనొద్దని కాదు. నీతిమంతుడు తన బిడ్డల కొరకు ఆస్తిని సమకూర్చాలని దేవుడే రాయించి పెట్టాడు. చక్కగా నీతిగా ప్రవర్తన కలిగి మన బిడ్డలకి ఆస్తి సమకూర్చాలి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని మహింపరుస్తా ఉన్నాను. దేవుని కొరకు సంపాదించండి. దేవుని కొరకు, దేవుని బిడ్డలు ఉన్నారు కనుక బిడ్డల కొరకు సంపాదించండి. దేవుని శిక్షణలో పెంచండి. చక్కగా చేయండి. అయితే మన పోరాటం ఏంటి? ఏ రీతిగా ఉంది మన పోరాటం? ఒకరు చక్కటి డ్రెస్ వేసుకోవాలనుకుంటాడు. ఈ డ్రెస్ తల్లిదండ్రులు చెప్పిన ఏంటో ఒక్కొక్కరు తల్లిదండ్రులు చెప్పిన పైన నేను వేసుకున్నది వేసుకుంటాను, కింద నేను వేసుకున్నది వేసుకుంటాను. ఇప్పుడు అంతా కుక్కలు సింపిన స్త్రాకుల్లో ఉంటాయి. ప్యాంట్లో, షర్ట్లో కుక్కలు సింపేస్తే ఎలా ఉంటాయండి? ఒక నట్టుకుని కుక్కలు సింపేస్తే పరిగెత్తుకుని వెళ్ళి ఆ రకంగా ఉంటున్నాయి ప్యాంట్లు. దయచేసి దేవుని బిడ్డలారా, నిజంగా ఈ కుక్కలు చింపినటువంటి ఆ ప్యాంటును చూస్తే నాకు అసహ్యం పడుతుందండి. అసలు పేదవాడు వేసుకునేటువంటి బట్టలే. నిజంగా పేదవాడు కూడా ఈ రోజు మంచి బట్టలు వేసుకుంటున్నాడు. అదే పేదవాడు ఆ చిరిగిపోని బట్టలు వేసుకెళ్తే బయట ఏమంటారు? వీడికి లేక వేసుకున్నాడు, దరిద్రుడు అంటారు. అదే ఉన్నవాడు వేసుకెళ్తే ఫ్యాషన్ అంటున్నారు. వీడి ఫ్యాషన్ మండిపోను. ఏం ఫ్యాషన్ ఇది? చిరిగిపోని బుట్ట ముక్కలు వేసుకుంటే ఫ్యాషనా? ఏసయ్య చిరిగిపోని బట్టలు వేసుకోలేదు. ఆయన వస్త్రాలను చింపేశారు. తప్ప ఆయన వస్త్రాలని, ఆయన చిరిగిపోని బట్టలు వేసుకోలేదు. ఒక పేద కుటుంబంలోనే పుట్టాడు, పేద కుటుంబంలోనే పెరిగాడు. ఆయన కూడా పని చేసుకుంటూ తండ్రితో పాటుగా పెరిగాడు. అయినా సరే చిరిగిపోయిన బట్టలు వేసుకోలేదు. మనం ఎందుకు వేసుకోవాలి చిరిగిపోయిన బట్టలు? చక్కగా ఆస్తి ఇచ్చాడు, అంతస్తు ఇచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు, అన్ని సమకూరుస్తుంటే బిడ్డల తప్పు కూడా లేదండి. తల్లిదండ్రులది మొట్టమొదటి తప్పు. నాకు అది కావాలంటే అదే కొంటాడు ఆయన. రే నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటాడు. మరి ఇదేమో అర్థమో నాకు అర్థం అవ్వదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నా ప్రియమైనటువంటి యవనస్తులారా, చిన్న బిడ్డలారా, మిమ్మల్ని చెప్పేది ఒకటే. తండ్రి చక్కగా సంపాదించాడు, తల్లి చక్కగా సంపాదించింది, లేదా చక్కగా సమకూర్చారు. అవన్నీ మనం ఏం చేసుకోవాలంటే చక్కగా ఓపిడిగా మంచి విధానముగా మనం ఉండాలి. చక్కటి వస్త్రాలు ధరించాలి. చిరుగుకొని ఎవడన్నా కొనుక్కుంటాడండి? పిచ్చడు ఇంతకుముందు బట్టలు చింపుకొని తిరిగివాడాడు. ఆ పిచ్చివాడు
బట్టలు చింపుకుంటున్నాడు కనుక ఇప్పుడు ఈ పిచ్చోళ్ళు అయిపోయి ఈ పిచ్చివాడు ఒక ఆడికంటే పిచ్చివాడు అయి ఉంటాడు. ఇది కొనుక్కుంటున్నాడు, ఆయన చిరిగిపోయి ఆడేనయ్యూ కొంచెం ఆ పిచ్చివాడేనయ్యూ కొనుక్కున్న బట్టలు చింపుకుంటాడు. ఈడు కొనుక్కునే చింపుకుంటున్నాడు, తొడుక్కున్న బట్టలు చింపుకుంటాడు ఆడు, వీడు కొనుక్కున్న చిరిగిపోయి కొనుక్కుంటున్నాడు. కనుక మనం ఏ రీతిగా ఉంటున్నాం? చిరిగిపోయిన బట్టలు కాదు, మన వస్త్రధారణ, మన పోరాటం ఏంటి? మన పోరాటం నా యేసే నా పోరాటం, నా యేసుని చేరుకోవడం నా పోరాటం, నా యేసయ్యను ఎక్కడ ఎలా ఉన్నా సరే నేను చేరుకోవడం నా యేసయ్య, నా ప్రయాణంలో నా యేసయ్య అని మనం చేరుకోవాల్సింది అగమ్య స్థానం. అందుకే పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా పరుగుని కడముట్టించనే చెప్తున్నాడండి. ఎంతమందికి సాధ్యమండి ఇంత ధైర్యమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలంటే? ఎంతమందికి ఇది జరుగుతుందండి? నిజంగా ఈ స్టేట్మెంట్ చాలా గొప్పది. ఈయన ఎక్కడే ఉన్నాడో మాట్లాడుతూ ఉన్నాడు, నేను మంచి పోరాటం పోరాడాను. ఇప్పుడు ఈ రోజున చాలా మంది వ్యక్తులు చనిపోతూ ఉంటే ఆ వ్యక్తి జీవితాంతకాలం ఎలా నడిచాడో తెలియదు, కానీ అక్కడ ఫ్లెక్సీ మాత్రమే వేస్తున్నారు, ప్రభువునందు నిద్రించాడు. నిజంగా ప్రభువునందు నిద్రించే ఓకే, ఏ అలవాట్లతో ఉన్నాడో తెలియదు, ఏ విధమైనటువంటి వ్యసనాలతో ఉన్నాడో తెలియదు, ఏ విధమైనటువంటి పరిచర్యలో పాల్గొన్నాడో తెలియదు, దేవుని సేవకుని ఎప్పుడైనా గౌరవించాడో లేదో తెలియదు, దేవుని సంఘంలో ఏదైనా కార్యం చేశాడో లేదో తెలియదు, వాడికి వేస్తారు పెద్ద ఫ్లెక్సీ. ఆడు బతుకున్నప్పుడు ఎప్పుడూ హీరో ఫ్లెక్సీ, చనిపోయినప్పుడు మాత్రం ప్రభువునందు నిద్రించాడు. నేను నా పరుగు ఈ వాక్యం అక్కడ పెడతారు, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కాడ ముట్టించి తిని అని పెడతా ఉంటారు. చాలా పొరపాటు చేస్తున్నాం మనం, చాలా పొరపాటు చేస్తున్నాం. పరుగు తుద ముట్టించడం అంటే, కడ ముట్టించడం అంటే ఇదేమైనా అసమసి ఏదో వేలకొలంగా మాట్లాడుకునే విషయమా? నీ జీవితాంతము కూడా దారిపోసినా సరే, నీ జీవితాంతము సేవ చేసినా సరే, నీ మోకాళ్ళు అరిగేలాగా ప్రార్థన చేసినా సరే, నీ యొక్క జీవితం అంతా కూడా దేవుడి కొరకు ఖర్చు పెట్టినా సరే, నువ్వు నీ యొక్క పరుగును తుదముట్టించలేవు. నా ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈరోజు మనం ఏ రకంగా మన యొక్క అలవాట్లతో ఉంటున్నాం, ఏ విధమైనటువంటి పోరాటంలో ఉంటున్నాం, ఏ విధమైనటువంటి సహవాసంలో ఉంటున్నాం, ఏ విధమైనటువంటి స్నేహితులు మనల్ని ఆ యొక్క ఈ లోకానుసారంగా తిప్పుతున్నారు, ఇవన్నీ మనం గమనించుకోవాలి. మన పక్కనే ఉంటారు, మన పక్కనే గొయ్యి తవ్వుతూ ఉంటారు. దయచేసి గమనించుకోండి. ఏదేమైనా సరే నువ్వు మంచిగా ఉంటే ఓర్చనటువంటి స్థితి, నీ యొక్క పరిస్థితులు బాగా మారకూడదు, ఓర్చుకునేటువంటి పరిస్థితి ఉండాలి. నీ పక్క స్నేహితులను గౌరవించేవాడిగా ఉండాలి, నీ పక్కన ఉన్నవాడిని ప్రేమించే విధంగా ఉండాలి. కనుక ఈ పౌలు గారు పోరాడుతున్నటువంటి పోరాటం మంచి పోరాటం, మంచి పోరాటం అండి. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు కలిగినాయి, ఇవన్నీ కూడా దాటుకుంటూ ఆ యొక్క గమ్యాన్ని చేరుకున్నాడు. అందుకే అంటున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటున్నా. అబ్బా, ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి. నిజానికి నా వద్దు గగురు పొడుస్తా ఉన్నదండి. విశ్వాసమును కాపాడుకుంటుని. ఎవరము విశ్వాసం కాపాడుకుంటున్నాం? మనలో ఎవరైనా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కనీసం కించెత్తు ప్రయత్నం చేస్తున్నామా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంఘములో ఉన్నటువంటి సేవకుడు నువ్వు గౌరవించలేకపోతున్నావు. నీ సేవకుడికి ఒక మంచి స్థానాన్ని నువ్వు ఇవ్వలేకపోతున్నావు. కనిపించినటువంటి నీ దేవునికి ఒక స్థానం ఇస్తావా? నువ్వు ఇవ్వగలవా? నీకు కనిపించేటువంటి దైవజనాన్ని నువ్వు గుర్తించలేవే? ఒక రాజు, మహారాజు, దేశానికి రాజు, ఇశ్రాయేలుకి రాజు అయినటువంటి ఒక రాజు యెహోషు ఆయన వచ్చి అంటున్నాడు, ఒక సేవకుడి దగ్గరికి వచ్చి, నా ఇశ్రాయేలుకి రథమును నీవే, రౌతులు నీవే అంటున్నాడు. ఎంత గొప్ప స్టేట్మెంట్ అని ఏడ్చాడంట. ఎప్పుడైనా నీ సేవకుడు ఎలా ఉన్నాడు నువ్వు కనుక్కున్నావా? నీ సేవకుడు ఏ రీతిగా ఉంటున్నాడు నువ్వు కనుక్కున్నావా? ఒక్కొక్క బిడ్డ కొరకు మొరపెడుతున్నటువంటి ఆ సేవకుడు ఏ రీతిగా ఈ పరిస్థితిలో మునిగిపోతున్నాడో నువ్వు కనుక్కున్నావా? నిజానికి నీవు గనక అట్టి స్థితిని కలిగి ఉంటే నీవు దేవుని రాకడకు ఆయన్ని ప్రేమించే వ్యక్తిగా మారు. దేవుని కొరకు నువ్వు సిద్ధపడే సంఘంగా ఏర్పడతావు. నిజానికి ఈ దినాన మనం ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. నువ్వు వాహనాన్ని బయటికి తీయాలంటేనే ఒక పర్మిషన్ తెచ్చుకుని నా వాహనాన్ని కదపవలసిన ఆ పరిస్థితి కలిగింది. ఎందుకని?
అని అంటే మనలో ఇంకా ఏవో లోపాలు ఉన్నాయి, మనలో ఇంకా మనం ఒప్పుకోవాల్సిన లోపాలు ఉన్నాయి, తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉంది. సంఘాలు మొర పెడతా ఉన్నాయి, సంఘాలు హెచ్చించుకుంటా ఉన్నాయి కొన్ని. ఇవన్నీ కూడా ఏం చేయాలంటే ఆయన హెచ్చించబడాలి, మనం సంఘముగా మనం తగ్గించబడాలి. మనం తగ్గించబడినటువంటి స్థితిలో ఉంటే నీ పరుగు ఆయన వలె, ఎవరి వలె? పౌలు వలె. నువ్వు పౌలు వేసినటువంటి పునాది మీద నువ్వు పరిగెడుతున్నావు కనుక నీ పరుగు ఎవరం ఉండాలంటే నీ రహదారి ఎట్లా ఉన్నా సరే, నీ యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే, నీకు అనుకూలం లేనటువంటి పరిస్థితి అయినా సరే, నీ గమ్యము నువ్వు చూడవలసిందే. నీ గురి అది, నీ గురే బట్టి నువ్వు ప్రయాణం చేయవలసిన అవసరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా ఒక పౌలు ఏ విధంగా మనకు సెలవిచ్చాడు, ఏ రీతిగా మనం దేవుని సంఘంలో కొనసాగమన్నాడు, ఆ రీతిగా మనం కొనసాగితే గనక. అందుకే అంటున్నాడు పరమగీతముల గ్రంథం, సొలొమోను రాసినటువంటి గ్రంథం. సొలొమోను మంచి ఆధ్యాత్మిక రచించినటువంటి గ్రంథం. అందుకే పరమగీతముల గ్రంథం అంటే నేను ఎక్కువగా దేవుడిని పాదాలట్టుకుని అడుగుతా ఉన్నాను, ఈ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలు నాకు తెలియజేయను ఆయన. నేను మొరపెడతా ఉన్నాను, ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విషయాలు నాకు తెలియజేయి. నేను కూడా 10 మందికి చెప్పాలి, నేను 10 మందికి ప్రకటించాలి. నేను ప్రకటించకపోయిన ఎడల నేను నాకు శ్రమ అని పౌలు పలికిన విధముగా నేను ప్రకటిస్తూనే ఉంటాను. నా తుది ప్రాణం విడిచేంత వరకు, నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రయాణము చేస్తూనే ఉంటాను. నా పరుగును కూడా కడముట్టిస్తాను. మీరు కూడా అట్టి స్థితిలో మీ పరుగు కూడా దేవుని రాకడ కొరకు ఎత్తబడే సంఘముగా, ఎత్తబడే బిడ్డలుగా, ఎత్తబడేటువంటి ఒక మంచి వధువు సంఘముగా నువ్వు సిద్ధపడాలని ఈ మాటలు తెలియజేస్తూ ఫరో రథ అశ్వములతో పోల్చినటువంటి నిన్ను ఆయన రాకడకు తీసుకుని ఆయనతో కూడా వెంట పెట్టుకుని వెళ్ళను గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. గ్లోరీ, హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రమనే. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ. మొరపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. గ్లోరీ, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు. రక్షకుడా మీకు స్తోత్రములు. ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడారు ప్రభు. ఈ దినాన్ని మీరు మాతో నీ వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశం మనకే స్తోత్రం. మేము సంఘములో ఉంటున్నాం, సంఘముగా సిద్ధపడాలి అని నువ్వు మాటికి హెచ్చరిస్తున్నావు. మేము ఇంకా సిద్ధపాటు లేకుండా మా లోకానుసారమైనటువంటి అలవాట్లలో పడిపోయి, మేము ఎన్నో దుర్వ్యసనాలకు అలవాటు పడిపోయి నీ ప్రేమను మేము వదులుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. మీ రాకడకు మేము ఎత్తబడే సంఘముగా ఉండాలి. నీ రాకడకు మేము పరిగెత్తేటువంటి పరో రథ సోములుగా మేము పరిగెత్తాలి నాయన. మా పరుగును పౌలు ఎలా అయితే ఆయన పరుగుని కడముట్టించాడు, అట్టి పరుగు మాకు కూడా కావాలి ప్రభు. మేము పరిగెత్తాలి ప్రభు. ఈ లోకమును చూసి కాదు, నీ వైపు చూస్తూ, మీ పరలోకం వైపు చూస్తూ, నా కొరకు వేచించిన స్థలము కొరకు చూస్తూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఆయన వచ్చేస్తున్నాడు. యేసయ్య వస్తూ ఉన్నాడు. వచ్చేటువంటి రాకడ సమయం సిద్ధపడిపోయింది. యేసు మీకు స్తోత్రం. ఎత్తబడే సంఘముగా ఉండాలి. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా క్షమకాలం, లోకమంతా క్షమకాలం. విడువబడుతా దూరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా
యేసు ఆయన నా ప్రాణం కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండు కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండు రెప్ప పాటున మారాలి రెప్ప పాటున మారాలి యేసయ్య చెంతకు చేరాలి యేసయ్య చెంతకు చేరాలి యేసు రాజుగా వచ్చుచున్నాడు ఓ లోకమంతా తెలుసుకుంటాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు ఓ లోకమంతా తెలుసుకుంటాడు రవి కోటి చేతుడు రమ్యమైన దేవుడు రవి కోటి చేతుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు యేసు రారాజుగా వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు Glory! Praise the Lord! Hallelujah! యేసు రాజుగా వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు హల్లెలూయా glory స్తోత్రం నీ జీవితము నీ పరుగు ఎటువైపు నా యేసయ్య వైపా ఈ లోకం వైపా నీ ఆశల వైపా నీ యొక్క అతిక్రమముల వైపా లేకపోతే నా యేసయ్య వైపా పరలోకం వైపా అని అడుగుతూ దేవుడు నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాడు నిన్ను పురుకొల్పుతూ ఉన్నాడు మరి ఒకసారి జ్ఞాపకము చేస్తా ఉన్నాడు నువ్వు సంఘములో ఏ రీతిగా ఉంటున్నావు నా రథము నీవే నా రౌతువు నీవే అన్న ఒక రాజు ఒక దైవజనుడు ఎలీషాని చూశాడు అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు మన ముందున్నాడు నీవే నాకు సర్వస్వమును అని నువ్వు చెప్పగలిగితే నీ బిడ్డలను ఆధ్యాత్మికంగా పెంచగలిగితే నీ బిడ్డలను ఒక మంచి ఉద్యోగంగా నువ్వు పెంచగలిగితే నీవు సిద్ధపాటు కలిగి ఉన్నట్టు దేవుని వాక్యమును నువ్వు ధ్యానిస్తూ ఉన్నట్టు దేవుని వాక్యమును నువ్వు నీ జీవితానికి అన్వయించుకున్నట్టే ఆయనకి రాకడానికి సిద్ధపడాలి ఫరో రథస్వములతో నిన్ను పోలుస్తానన్నాడు కదా నిన్ను పోలుస్తూ ఉన్నాడంటే ఎలాగ నువ్వు పరిగెత్తాలి ఏ బలము కలిగి నువ్వు పరిగెత్తాలి ఏ విధముగా నువ్వు గురి చూసుకుని పరిగెత్తాలి అనేటువంటి ఈ దినాన్ని తెలియజేశాడు పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రం అని చెప్తాం పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రం అని చెప్తాం పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రం ప్రార్థన పరిశుద్ధుడు మహాగణుడైన తండ్రి నీ మహిమగల నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చి మరి ఒకసారి నిన్ను స్తుతించి ఆరాధన చేసి ఈ రీతిగా ప్రభు మమ్మల్ని మీ సంఘములో ఉంచినందుకు స్తోత్రములు ఇట్టి అవకాశం ఇచ్చినందుకు మీకు స్తోత్రములు తండ్రి ఈ దినాన్న మీరు చూపించినటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ఈ ప్రసంగమును ఎవరైతే విన్నారో నీ మాటలను ఎవరైతే ఆధ్యాత్మికంగా వారి జీవితాలకు అన్వయించుకున్నారో వారిని ఒక్కసారి మీరు దృష్టించండి పరిశుద్ధాత్మ కార్యములు చేయండి నాయన పరిశుద్ధాత్మ అనుభవములకు నడిపించండి ప్రభు నాయన నీ రాకడకి ఎత్తబడే సంఘముగా ఉంచండి సంఘములో పెద్దలను బట్టి ప్రార్థిస్తున్నాను విశ్వాసులను బట్టి ప్రార్థిస్తున్నాను ఇక్కడ కూడిన బిడ్డలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాను ఒక్కొక్కరిని మీ ఆత్మతో నింపండి అభిషేకించండి ఎవరైతే ఇంకనో ఇది విన్నవారు మారు మనసు అనుభవంలోకి రానట్లయితే దయచేసి వారికి మారు మనసు కలిగించండి కానీ నీ వైపు పరిగెత్తాలనేటువంటి ఒక ఆశ తృష్ణ కోరిక వారిలో పుట్టించమని ప్రార్థిస్తున్నాను ఈ లోకంలో కరోనా వైరస్ అనేటువంటి ప్రబలి మమ్మల్ని ఒకరినొకరిని కలుసుకోకుండా ఒకరికి ఒకరు సహవాసం చేసుకోకుండా అది బంద్ చేసినది నాయన అది అరికట్టినది ప్రభు దాని తంత్రములన్నీ కూడా దాని వేస్తున్న అగ్ని బాణములన్నీ కూడా ఆర్పగలిగినటువంటి శక్తి మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం
యేసు నామములో ప్రతి బలహీనత, ప్రతి ఇబ్బంది, ప్రతి విధమైన అవరోధం, ఆటంకం యేసు నామములో బొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నాయనా నీ కృప ద్వారా బిడ్డలందరినీ కాపాడండి, నిరాకడకు సిద్ధపరచండి, మీ మాటలతో బలపరచండి. ఆత్మదేవుడా, వారు చేస్తున్న ప్రతి పనులు మీరు కాపుదలిచ్చి నడిపించండి, క్షేమాన్ని అనుగ్రహించండి. హౌస్ మేట్లుగా పనిచేస్తున్న బిడ్డలు ఉన్నారు, కంపెనీల్లో పనిచేస్తున్న వారు ఉన్నారు, అందరినీ మీరు బలపరచమని, దీవించమని. దుబాయ్ దేశమును దీవించండి, రాజులను దీవించండి, నాయన నాయకులను దీవించండి, ఆశీర్వాదకరంగా మార్చండి. మునుపటి కంటే ఇంకా బలము కలిగి నీ వైపు పరిగెత్తగలిగినటువంటి హృదయం అందరికీ దయచేయండి. అలాగే ప్రభు ఇండియా ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. ఇండియాలో ఉన్నటువంటి అనేక మంది నాయకులను మీరు దర్శించండి, చక్కటి పరిపాలన అందించడానికి మీ కృపను చూపించండి. ఒక విశ్వాసము కలిగి ఏ రీతిగా పౌలు పరిగెత్తాడో, పరుగును కడముట్టించాడు, ఆ విధముగా ప్రతి వ్యక్తి కూడా నీ కొరకు పరిగెత్తాలి, నీ రాజ్యము కొరకు సిద్ధపడాలి, వధువు సంఘముగా పరో రథస్వముగా మేము సిద్ధపడాలి. అట్టి ధన్యత అనుగ్రహించండి. ఆయన రాబోయే దినాల్లో మేమందరం నీ పరిచారికులుగా ఉండాలి. ఇక్కడ కూడినటువంటి మేము 6 తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అని దినము ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం నీ సన్నిధిలో మొరపెడుతున్నాము. నాయన ఎంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు ప్రభు. నాయన ఏప్రిల్ నెల 17వ తారీఖులో నాయన 2020వ సంవత్సరంలో మమ్మల్ని ఉంచావు. ఈ దినాన్ని మేము చూడగలిగామంటే మీరు ఇచ్చినటువంటి కృప మాత్రమే, మీరు చూపించిన ప్రేమ మాత్రమే, మా నీతి మా యథార్థత ఏమాత్రమో కాదు నాయన. అనేక మంది కరోనా వైరస్ బారిన పడి ప్రభు అనారోగ్యంతో ఆసుపత్రుల్లో ఉన్నారు. వారందరినీ దర్శించండి, ఆరోగ్యం ఇచ్చి స్వస్థత యేసు నామములో కలుగునుగా అని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభు ఎంతో మంది బిడ్డలను పోగొట్టుకున్నారు. అనేక దేశాలు నైనా మృతులుగా అయిపోయారు, నైనా మృత్యువాత గురి అయిపోతూ ఉన్నారు. వారి కుటుంబాలను మీరు ఓదార్చండి. వారు కూడా మారు మనసు లేనట్లయితే సంపూర్ణంగా నీ వైపు తిరిగి మొర్ర పెడితే వారికి ఉన్న కష్టమని తొలగిస్తానని నువ్వు ఇశ్రాయేలులకు ఏ రీతిగా వాగ్దానం చేసావు, ఆ రీతిగా వారందరికీ మీ యొక్క నైనా నామములో కష్టములు, కలతలన్నీ, ఇబ్బందులు తీర్చునుగాక. మీరే మహిమ పొందుకోమని నైనా పాటలు పాడుతుండగా చక్కటి స్వరాలను ఇచ్చారు. సిస్టర్ ప్రమిళ గారిని బట్టి నైనా, ఆమె భర్త గారు నైనా పౌల్ రమణ గారిని బట్టి మీకు వందనాలు. పౌల్ రమణ గారిని మీకు చేతులకు అప్పగిస్తున్నాను. వారి కుటుంబంలో నైనా వారికి ఇచ్చిన బిడ్డలు సందీప్ని బట్టి, సాహిత్యని బట్టి మీ పాత సన్నిధికి వస్తున్నాను. సందీప్ చక్కగా పేట వాయిస్తున్నాడు. ఇంకా నీ సన్నిధిలో ఇంకను బలము కలిగినటువంటి వ్యక్తిగా కొనసాగడం కృప దయచేయండి, ధైర్యాన్ని ఇవ్వండి. ఆయనకు ఉన్నటువంటి ప్రతి సిగ్గు, బిడియం అన్నీ కూడా తొలగించండి. అలాగే ప్రభు సాహిత్యను కూడా మీ కృపాస్తాలకు అప్పగిస్తున్నాను, బలపరచండి. నీ సన్నిధిలో ఇంకా గిటార్ వాయిస్తూ చక్కగా గానము చేస్తూ నిన్ను స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహించండి. వారి చదువులో కూడా తోడేని సహాయం చేయండి. అలాగే నాకు ఇచ్చిన భార్యని పరిచర్యలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ పరిచర్య కొరకు ఎన్నుకున్నారు కనుక మేము ఆహార నిశలు తండ్రి, సంఘ బిడ్డల కొరకు నైనా, ప్రపంచము కొరకు, దేశముల కొరకు మేము ప్రార్థించే ధన్యత మాకు అనుగ్రహించమని, మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, మీ చిత్తమైతే మరి ఒక్కసారి మేము సంఘముగా కూడా ప్రార్థించే ఆ ధన్యత మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మన్య సహవాసము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఇక్కడ కూడి ఉన్న బిడ్డలకును, అలాగే ఈ ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డకును మీ కృప ఆదరణ తోడైండి నడిపించును గాక, సదాకాలము నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మీరున్న స్థలాల్లో దేవుణ్ణి మహింపరిచారు. మిమ్మల్ని బట్టి దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్.